సార్ శివప్రసాద్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేసినటువంటి 216వ జూమ్ సమావేశానికి హాజరైనటువంటి సాహిత్యాభిమానులు, రచయితలు అందరికీ స్వాగతం. ఈరోజు ప్రత్యేకించి గుంటూరు లక్ష్మీ నరసయ్య గారి రచన కవిత్వం నిర్మాణ పద్ధతుల మీద ప్రత్యేకంగా మాట్లాడటానికి డాక్టర్ శంకర గోపాల్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. శంకర గోపాల్ గారి సంక్షిప్త పరిచయం చేసిన తర్వాత వారు ఈ అంశం మీద ప్రసంగిస్తారు. ఆయన మన శంకర గోపాల్ గారు 1984 మార్చి 31 నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన ప్రస్తుతం డిఆర్జి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాడేపల్లి గూడెంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు. 2021లో మా నాయన పాట పేరుతో ఆయన కవితా సంకలనాన్ని వెలువరించడం జరిగింది. ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ, మన తెలంగాణ లాంటి పత్రికల్లో వందల కొద్ది సాహిత్య వ్యాసాలు రాశారు. 100కు పైగా ప్రసంగాలు చేశారు. వచన కవిత్వంలో ఇటీవలనే స్మృతి అనే పరిశోధన గ్రంథాన్ని కూడా గోపాల్ గారు వెలువరించారు. దూరదర్శన్, ఆకాశవాణిలో 70 అనేక ప్రసంగాలు చేయటమే కాకుండా 75 పైగా పరిశోధనా పత్రాలను కూడా సమర్పించారు శంకర గోపాల్ గారు. ఆయన కవిత్వానికి, సాహిత్యానికి చేసినటువంటి కృషికి గుర్తింపు, గౌరవంగా అనేక సంస్థలు ఆయన్ని సత్కరించడం జరిగింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఎక్స్రే అవార్డు, రంజని కుందుర్తి పురస్కారం, తానా అవార్డు 2011లో, అదేవిధంగా తెల్సా పురస్కారం, ఇటీవల 23లో కవి సంధ్య యువ పురస్కారాన్ని అందుకున్నటువంటి గోపాల్ గారు 2024 10వ తరగతి టెక్స్ట్ బుక్ ఎడిటర్ గా, అదేవిధంగా 9వ తరగతి పాఠ్య పుస్తకానికి రచయితగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వీరు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తెలుగు సబ్జెక్ట్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రతిభాశాలి. వారిని ఈ వేదిక మీదకు ఆహ్వానిస్తూ గుంటూరు లక్ష్మీ నరసయ్య గారి రచన కవిత్వం నిర్మాణ పద్ధతుల మీద ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసింది గోపాల్ గారు. నమస్తే సార్. నమస్తే. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 216 వారాలుగా అరసం ఆధ్వర్యంలో కవిత్వం మీద, కథ మీద, విమర్శ మీద ఇట్లాంటి అనేక అంశాల మీద ప్రసంగాలు నిర్వహించడం, వాటిని అలా వదిలేయకుండా రికార్డ్ చేసి యూట్యూబ్లో భద్రపరచడం, ఇది ఖచ్చితంగా తెలుగు సాహిత్యానికి, తెలుగు జాతికి ఒక మంచి వనరుగా, రిసోర్స్గా అది ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతోమంది ప్రసిద్ధులు అరసం ఆన్లైన్ వేదికగా ఇచ్చినటువంటి ప్రసంగాలు భావితరాలకి అవి చక్కగా మంచి మార్గనిర్దేశం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇవాళ వాస్తవానికి నాకు నవంబర్లో ఈ లక్ష్మీ నరసయ్య గారి కవిత్వం, నిర్మాణ పద్ధతులు, చర్చనీయాంశాల మీద మాట్లాడమని ఒక 2 నెలల క్రితమే చెప్పారు. అయితే ఒక 3 రోజుల క్రితం రాజపాళెం గారు, గోపాల్ ఇట్లా ఇబ్బంది వచ్చింది, కాస్త వక్త అందుబాటులో ఉండడం లేదు, నువ్వేమైనా మాట్లాడతావు అన్నప్పుడు, నేను ఇబ్బంది ఏమీ లేదు సార్, నేను మాట్లాడతాను. కవిత్వ నిర్మాణ పద్ధతుల మీద, లక్ష్మీ నరసయ్య గారు రాసినటువంటి చర్చనీయాంశాల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి కొద్ది వ్యవధిలోనే 3 రోజుల కాలంలోనే ఆ పుస్తకాన్ని మరోసారి చదివి
అందులో ఉన్నటువంటి సారాంశాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. అయితే ఆ తెలుగు సాహిత్యంలో లేదా వచన కవిత్వం మొదలైన తర్వాత పటాభి, శిష్ల, తర్వాత శ్రీశ్రీ, కురిపండ, నారాయణ బాబు లాంటి వ్యక్తులు కవిత్వాన్ని కాస్త, అంటే గురజాడ అప్పారావు ముత్యాల స్వరంతో పద్యాన్ని కాస్త బ్రేక్ చేశాడు. ముత్యాల స్వరంతో ముత్యాల స్వరం అనే ఛందస్సును తీసుకురావడంతోనే కాస్త వచనపు ఛాయ, రీవర్స్ లాంటి ఛాయ ఒకటి అడుగు అడుగు వేసినటువంటి మొదటి వ్యక్తి మనం గురజాడ అప్పారావు చెప్పుకుంటాం. ఆయన ఒక పునాదిని, ఒక బేస్ని కల్పించాడు. సరే, అక్కడి నుంచి దాన్ని రకరకాల మార్గాల్లో మనం పటాభి దగ్గర నుంచి శిష్ల, ఉమామహేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, కురికొండ, శ్రీశ్రీ, ఆ తర్వాత తిలక్, కుందుర్తి, వీళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనలతో, మార్గాలతో మొత్తానికి వచన కవిత్వం అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటుంది, దానికి తూగు ఉండాలని, లయ ఉండాలని, వచన కవిత్వానికి ఛందస్సు అవసరం లేదని, స్వేచ్ఛగా రాసుకునేటువంటి కవిత్వం అని, ఈ వచన కవిత్వానికి సంబంధించి వచన కవిత్వం రాసిన ప్రతి వ్యక్తి ఒక నిర్వచనం ఇచ్చాడు. కవిత్వం అంటే అది, కవిత్వం అంటే ఇది, అది ఇది అని చాలా బ్రహ్మాండమైన నిర్వచనాలు చాలా ఉన్నాయి. అయితే లక్ష్మీ నరసయ్య గారు 1990 ప్రాంతంలో ఆంధ్రజ్యోతిలో కవిత్వ నిర్మాణ పద్ధతుల మీద ఆయన ఒక సీరియల్ గా వ్యాసాలు రాస్తున్నటువంటి సందర్భంలో వాటిని ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారు, వాటిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కవిత్వానికి నిర్మాణ పద్ధతులు అవసరమా, కవిత్వానికి వర్క్ షాపులు అవసరమా, కవిత్వం నిర్మాణ పద్ధతులు నేర్చుకుని నువ్వు కవిత్వం రాస్తావా, లేదా కవిత్వానికి వర్క్ షాప్ పెట్టి నువ్వు కవిత్వం నేర్పిస్తావా, లాంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. సరే, అయినప్పటికీ ఆయన అప్పట్లో ప్రారంభించినటువంటి కవిత్వ నిర్మాణ పద్ధతులకి చాలా మంది ఆసక్తిగా ఆ పద్ధతుల్ని గమనించారు, పరిశీలించారు, వాటి నుంచి నేర్చుకున్నారు. అప్పటి వరకు అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదంటే, ఏదో ఒకటి రెండు వ్యాసాల్లో కేవలం కవిత్వం అంటే భాష, కవిత్వం కేవలం భాషకే సంబంధించింది అనే, కవిత్వానికి భాష ఒక పనిముట్టు మాత్రమే, కవిత్వానికి భాష ఒక సాధనం మాత్రమే, కవిత్వం సంబంధించినటువంటి మాటలు, కవిత్వానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, కవిత్వానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా భాష చుట్టూ తిరిగాయి. అక్కడి నుంచి ఆరుద్ర అన్నాడు, టెక్నిక్ లేని కవిత్వాన్ని ఊహించలేను అన్న మాట ఆరుద్ర అన్నాడు. కవిత్వానికి టెక్నిక్ అవసరము. తర్వాత కవిత్వానికి ఒక ఆల్కెమీగా ఉండాలి, అది పెద్దనకు తెలుసు, శ్రీశ్రీకి తెలుసు, నాకు తెలుసు, వేమనకు తెలుసు అని, కవిత్వం ఒక ఆల్కెమీ అని తిలక్ ప్రకటించాడు. అట్లా అక్కడక్కడ పొడి పొడిగా ఉన్నటువంటి వచ్చిన కవిత్వ నిర్మాణాలని, లేదా వచ్చిన కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని కాస్త లోతుగా వెళ్ళి పరిశీలించి, వాటికి ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నటువంటి కొన్ని పేర్లని, మనకు కొన్ని పేర్లు ఉంటాయి, వాటిని సమ్మిళితం చేస్తూ లక్ష్మీ నరసయ్య గారు కవిత్వ నిర్మాణ పద్ధతులు అనేటువంటి పుస్తకాన్ని వెలువరించారు. అయితే ఇవాళ అసలు విమర్శ అవసరం లేదు, విమర్శకుల మధ్యవర్తిత్వమే దండగా, ఇట్లాంటి వాతావరణంలో విమర్శ పుస్తకాల్ని, ఆ ప్రత్యేక కాలముల్ని చదివేటువంటి పాఠకులు పెరుగుతున్నారంటే గతంలో ఉన్నారు, కానీ ఇప్పటికీ విమర్శ మీద, అంటే విమర్శకుడు అనే మాటకి కాస్త వేరు వేరు అర్థాలు వచ్చేసి, పుస్తకాన్ని సమీక్షించినా సరే విమర్శకుడు అనేటువంటి మాట ఒకటి వచ్చింది. ఆ తర్వాత వ్యాసం రాస్తే విమర్శకుడు అనేటువంటి మాట ఒకటి వచ్చింది. అంటే విమర్శకుడికి ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండాలి. విమర్శకుడు ఏం చేస్తాడు అని అంటే, విమర్శకుడు రాగద్వేషాలు ఉండవు, విమర్శకుడు నోరేసుకుని అరవడం కాదు, విమర్శకుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, విమర్శకుడు పెన్ను ఉంది కదా అని ఏది పడితే రాయడం కూడా విమర్శకుడి లక్షణం కాదు. విమర్శకుడికి కాస్త రాగద్వేషాలకు అతీతంగా, సమతుల్యంగా, బ్యాలెన్స్ గా, అది బాగుంటే ఎందుకు బాగుందో చెప్పాలి, అది బాగలేకపోతే ఎందుకు బాగలేదో చెప్పాలి. మన మిత్రువని, మన శత్రువని, మన పుత్రుడని, బంధువని, చుట్టమని, లేదా నా సన్నిహితుడని ఆయన పుస్తకాన్ని ఏదో ఆకాశానికి ఎత్తేసి ఇంకో పుస్తకాన్ని ఏదో దెబ్బలా బారేసే రకంగా విమర్శకుడు మాట్లాడకూడదు. అంటే ఏ తరానికి ఆ తరం కవిత్వ విమర్శని స్వాగతించాలి. విమర్శకుడికి ఖచ్చితంగా ఒక బాధ్యత ఉంది, ఒక విలువ ఉంది. విమర్శకు యొక్క స్థానానికి ఎప్పుడు మనం మంచి గౌరవం ఇస్తున్నాం. అంటే విమర్శకుడు రచయిత కంటే 4 ఆకులు ఎక్కువ చదివిన వాడే ఉండాలి. సృజన ఆ అధ్యయనంలో కాస్త ముందుండాలి, ముందడుగు వేసే విధంగా ఉండాలి. కవిత్వ సృష్టిలో జరుగుతున్నటువంటి అద్భుతాలను, లేదా కవిత్వంలో వస్తున్నటువంటి కొత్త నిర్మాణాలను, లేదా లోపాలను విమర్శకుడు బయట పెట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ కవిత్వాన్ని చదివే వాళ్ళు, కవిత్వాన్ని రాసే వాళ్ళని కాస్త మెరుగుపరచడానికి, ఇప్పటి భాషలో చెప్పాలంటే కాస్త అప్డేట్ కావడానికి
వాళ్ళు నేర్చుకోవడానికి విమర్శ ఖచ్చితంగా అవసరం. అట్లాంటి బాటలోనే లక్ష్మీ నరసయ్య గారు కవిత్వ నిర్మాణ పద్ధతులను 90లో రాసినప్పటికీ ఇప్పటికీ తెలుగు నేల మీద వచన కవుల్ని, వచన కవిత్వాన్ని ఇప్పటికీ నిరాటంకంగా, ఇంగ్లీష్లోనే మళ్ళీ చెప్తున్నాను, ఫాలో అవుతున్న వ్యక్తి లక్ష్మీ నరసయ్య అనే విమర్శకుడు మాత్రమే. ఇతర విమర్శకులు ఆ, ఏం ఉదాహరణకి శంకర గోపాల్ అనే నేను 20 ఏళ్ల నుంచి కవిత్వం రాస్తున్నాను అనుకుందాం. రాస్తున్నాను నేను. నాకేదో పర్లేదు, కొంచెం ఏదో మంచి కవిత్వం రాస్తాడనే పేరు అక్కడక్కడ ఉంది. పత్రికల్లో కవితలు వచ్చినది మాత్రం మంచి కవిత్వం రాసినట్టు కాదు. దాన్ని ఎవరు ఆదరిస్తున్నారు, ఎవరు చదువుతున్నారు? శంకర గోపాల్ అనే వ్యక్తి ఎవరో తెలియక ముందు లక్ష్మీ నరసయ్య అనేటువంటి ఈ విమర్శకుడు శంకర గోపాల్ అనే ఈ వ్యక్తి మీద 2 వ్యాసాలు రాశాడు. కవి సంగమం వేదికగా ఆయన 166వ ఎపిసోడ్లోను, 205వ ఎపిసోడ్లోను శంకర గోపాల్ అనే వ్యక్తి కవిత్వం గురించి 2 వ్యాసాలు రాశాడు. అందులో నేను ఎట్లాంటి నిర్మాణాన్ని లేదా ఎట్లాంటి అభివ్యక్తిని నేను తీసుకొస్తున్నానే దాన్ని ఆయన అంచనా వేశారు, ఒక బేరీజ్ వేశారు, ఒక తూకం వేశారు. అంటే నేను అప్పటికి ఆయనతో ఎప్పుడూ మాట్లాడింది లేదు, ఆయన్ని కలిసింది లేదు, ఉత్తర ప్రత్యుత్వాలు లేవు, మెసేజ్లు లేవు, ఫోన్లు లేవు, వాట్సాప్లు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ ఆయన శంకర గోపాల్ని పరిశీలించాడు, శంకర గోపాల్ని బేరీజ్ వేసే ప్రయత్నం చేశాడు. ఇది ఎందుకు అంటే ఆ రంగంలో విమర్శకుడు అనేటువంటి తోక, అది తోకేం కాదు, అది మంచి, వాస్తవానికి విమర్శకుడు అనేది మనం ఏదో 4 వాక్యాలు రాసేసి తోకలు తగిలించుకోవడం కాదు. విమర్శకుడు ఎట్లా ఉండాలో, విమర్శకుడు ఏం చేయాలో, కవి కంటే చాలా ముందుండాలి, రచయిత కంటే చాలా ముందుండాలి, ప్రపంచ సాహిత్యం మీద మంచి పట్టు ఉండాలి, అధ్యయనం ఉండాలి. కాబట్టే లక్ష్మీ నరసింహ ఆయన ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఆ ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకున్నటువంటి ఆ చూపులోంచి, ఆ మార్గంలోంచి తెలుగు కవిత్వాన్ని కూడా అంచనా వేయడం మొదలుపెట్టాడు. అంటే కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని లక్ష్మీ నరసింహ రాయాలి అంటే ఈ తెలుగు నేల మీద కవిత్వం రాసుకున్నటువంటి దాదాపు అందరు వచన కవితల్ని, వచన కవిత్వ మార్గాల్ని, పుస్తకాలని ఆయన పరిశీలించాలి. ఇప్పటికి ఆయన కవి సంగమం వేదికగా దాదాపు ఒక 370 ఎపిసోడ్లు ప్రతి సోమవారం కవిత్వ నిర్మాణ పద్ధతుల గురించి కానీ, కవిత్వం చర్చనీయాంశాలు అనేటువంటి శీర్షిక మీద ఆయన ఎప్పటికీ రాస్తూనే ఉన్నాడు. వర్షాలు పడకపోయినా, ఎండలు గాయకపోయినా, చలి వేసినా వేయకపోయినా, రగ్గులు కప్పుకున్నా లక్ష్మీ నరసింహ మాత్రం వ్యాసం ఎట్లాంటి వ్యాసం, విమర్శనాత్మకమైనటువంటి వ్యాసాన్ని రాయడం మాత్రం ఆయన ఆపలేదు. ఎందుకంటే ఆయన నిరంతరం అప్డేట్ అవుతున్నాడు, ఎప్పటికప్పుడు నేర్చుకుంటున్నాడు, ఫాలో అవుతున్నాడు, తెలుసుకుంటున్నాడు. కాబట్టి అందువల్ల అట్లాంటి ఆయన కవిత్వ నిర్మాణ పద్ధతుల గురించి ఏమైనా రాయగలడు. మామూలుగా మనం, ఆయన అంటాడు కవిత్వం భాషకు సంబంధించి లక్ష్మీ నరసయ్య గారు చాలా ఆ, గొప్ప పరిశీలనలు ఆయన చెప్తాడు. ఏమంటాడంటే కవిత్వానికి సంబంధించినంత వరకు కవిత్వం కవిత్వం కావడానికి, కథ కథ కావడానికి, నవల నవల కావడానికి ఏదో 56 అక్షరాలు ఉన్నాయి కదా, నాకు గుణింతాలు వచ్చు కదా, నాకు ఒత్తులు వచ్చు కదా, ద్విత్వాక్షరాలు వచ్చు కదా, సంయుక్తాక్షరాలు వచ్చు కదా అని ఎట్లా పడితే అట్లా వాక్యం రాసేస్తే కుదరదు. కవిత్వానికి భాషకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం మాట్లాడుకోవాలి. భాష వల్లే కవిత్వం అవుతుందనేటువంటి చాలా మంది స్టేట్మెంట్లు ఎంతవరకు సబబు అనే విషయాన్ని లక్ష్మీ నరసయ్య చాలా తీవ్రమైన చర్చ అయితే చేశాడు. అంటే మనం భాష వల్ల కవిత్వం వేరుపడుతుంది అని చెప్పేవాళ్ళు ఒక వాదన చేస్తారు. వచన సాహిత్య భాష వివరణకి, వర్ణనకి, మేధస్సుకు సంబంధించిందని, దీనికి భిన్నమైన కవిత్వ భాష హృదయానికి, సూచనకి, ధ్వనికి సంబంధించిందని ఒక వాదన ఉంది. అంటే భాషలో క్లుప్తత ఉంటుంది, ఇతర ప్రక్రియల భాషలో కొంత వదులుతనం ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ లక్ష్మీ నరసయ్య ఏం చెప్పాయంటే పరివర్తన వ్యాకరణాన్ని రాసినటువంటి నోమ్ చామ్స్కీ అనేటువంటి ఒక విదేశీ భాషావేత్త ఆ మాటల నుంచి, ఆయన చదువుకున్నటువంటి జ్ఞానం నుంచి నోమ్ చామ్స్కీ ఒక మాట చేశాడు. మేధో భాష, హృదయ భాష అనే విభజన ఉండదు, భాషను ఉపయోగించే సందర్భాలను బట్టే అట్లాంటి లక్షణాలు వస్తాయని చెప్పాడు అనమాట. అంటే భాష కవిత్వ భాష, వచన భాష అని విభజించడం కూడా కరెక్ట్ కాదు. ఏ భాష వల్ల అయితే, ఎలాంటి భాష వల్ల అయితే కవిత్వం అవుతుందో అదే భాష, అలాంటి స్వభావం కలిగిన భాష వచన సాహిత్యంలో కూడా ఉంటుంది అనే వాదన నోమ్ చామ్స్కీ చెప్పినప్పుడు ఆ వాదన ఆధారంగా లక్ష్మీ నరసయ్య కవిత్వంలో భాష ప్రమేయం ఎంతవరకు ఉంది అనే విషయం, కవిత్వ రచనలో భాష ఎంతవరకు ప్రమేయం చూపుతుంది అనే విషయాన్ని ఆయన ఉదాహరణ సహితంగా చెప్తాడు. ఉదాహరణకు మనకు రావి శాస్త్రి కథల్లో మనకు కావాల్సిన సాహిత్యం, కావాల్సిన కవిత్వం దొరుకుతుంది. చలం కథల్లో కావాల్సినటువంటి కవిత్వ వాక్యాలు దొరుకుతాయి మనకు.
అట్లా ఇవి ఆ, ఆయన నల్లమిరియం చెట్టు రాసినటువంటి చంద్రశేఖరరావు కథల్లో కూడా మనకు కావాల్సినన్ని కవితా వాక్యాలు దొరుకుతాయి. అయితే ఇక్కడ మనకు ఆయన ఒక మాట అంటాడు, నేను చెట్టు కింద పడుకున్నా, నా కింద ఆకాశం పడుకుంది అని అన్నప్పుడు ఇందులో కవిత్వానికి మాత్రమే పరిమితం చెప్పగలిగిన మాటలు కానీ, పదాలు కానీ, నుడికారం కానీ ఏమీ లేవు. అంటే చూడడానికి చాలా వచనంగా ఉంది. నేను చెట్టు కింద పడుకున్నా, నా కింద ఆకాశం పడుకుంది అనేటువంటి మాట చాలా ఫక్తు వచనంగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇందులో ఏముందంటే ఒక కళా వ్యూహం ఉంది. భాషా వ్యూహం కంటే కూడా కళా వ్యూహం ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఏం చేశాడు, నేను చెట్టు కింద పడుకున్నా, నా కింద ఆకాశం పడుకుంది. చెట్టు ఆకాశాల యొక్క స్థానాలను మార్చాడు. దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ లేదా స్థాన భ్రంశం అనేటువంటి ఒక టెక్నిక్ ద్వారా కేవలం రెండే రెండు వాక్యాలను చెట్టు నిటు ఆకాశం నిటు వేయడం ద్వారా అది ఎట్లా కవిత్వం అయింది, ఇక్కడ భాష ప్రమేయం ఏముంది అనేది మనం ఆలోచించాలన్నమాట. అట్లాగే నా వాతావరణం మీద నేనే పొగలా వ్యాపించాను, ఇది కూడా ఫక్తు వచనం. అంటే వాతావరణం, కానీ దాన్ని విరోధాభాస అనేటువంటి వేయడం వల్ల అది వాక్యం అయిపోయింది. మధుర్ నగేష్ బాబు ఒక చోట అంటాడు, 90 కోట్ల మంది దేవుళ్ళని దేశంలో దేవుడి పెళ్ళాని నాయన అన్నాడు. ఇది పారాడాక్సికల్ వాక్య నిర్మాణం అన్నమాట. అంటే చూడడానికి మామూలు వాక్యం అనిపిస్తున్నప్పటికీ ఎప్పుడైతే పారాడాక్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ని లేదా విరోధాభాస అనేటువంటి టెక్నిక్ ని కవి అనూహ్యంగా, అంటే కవి కొన్ని సందర్భాల్లో కవిత్వం ఎలా వస్తుంది అంటే ఎట్లా అయినా ఆయన సినిమా పాట రాసినట్టు బస్సు ఎక్కువ వస్తావో, లారీ ఎక్కువ వస్తావో, ట్రైన్ ఎక్కువ వస్తావో అని రాసినట్టు కవిత్వం కొన్ని సందర్భాల్లో వర్డ్స్వర్త్ అన్నాడు స్పాంటేనియస్ ఓవర్ఫ్లో అన్నాడు. లేదు, కొంతమంది ఒక వాక్యం వచ్చిన తర్వాత దాన్ని 2-3 నెలలు బాగా ఎండాకాలం మామిడి పళ్ళు మాగబెట్టినట్టు హాయిగా మాగబెట్టి మాగబెట్టి 3 నెలలకు కానీ కవిత్వం రాసే కవులు కొంతమంది ఉండొచ్చు. లేదా హఠాత్తుగా ఒక గాలి వీచినట్టుగా అప్పుడే మూసుకొని వర్షం వచ్చేసినట్టుగా కవిత్వం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కవి లోపల జరిగినటువంటి ఒక దర్శనం, కవి లోపల జరిగినటువంటి ఒక మానసిక సంఘర్షణ, ఆ కవి లోపల ఉన్నటువంటి ఒక మానసిక సంస్కారం అది వాక్య రూపంలో బయటకు వస్తుంది. కానీ కవి ఎవడు కవిత్వ నిర్మాణ పద్ధతిని లోపల పెట్టుకొని నేను దీన్ని పర్సానిఫికేషన్ చేస్తున్నానా, లేదా పారాడాక్స్ చేస్తున్నానా, లేదా ఉపమాలంకారం తెచ్చుకుంటానా, రూపకాలంకారం తెచ్చుకుంటానా, అర్ధాంతర విన్యాస అలంకారం చేస్తున్నానా, ఇందులో యమకం ఉందా, లాటానుప్రాసం ఉందా, చేకానుప్రాసం ఉందా, వృత్యానుప్రాసం ఉందని ఏ కవి అనుకొని వాక్య నిర్మాణం చేయడు. కానీ పద్య కవులు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక లయ అవసరం, ఒక తూగు అవసరం, ఒక ప్రాస అవసరం, ఒక ఏతి అవసరం. కాబట్టి వాళ్ళు పద్య నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. కానీ వచ్చిన కవిత్వ నిర్మాణ పద్ధతులు ముందేసుకొని లేదా వాటిని ముందుగానే నేర్చుకొని కవిత్వం రాస్తానంటే కుదరదు. నువ్వు రాసిన తర్వాత నీ కవిత్వంలో ఏ నిర్మాణ పద్ధతులు ఉన్నాయో చెప్పడం మాత్రమే మనం చేయగలం. ఆ పనే లక్ష్మీ నరసయ్య గారు చాలా సమర్థవంతంగా చేశారు. అందుకని ఆయన కవిత్వంలో భాష ప్రమేయం గురించి పెద్ద చర్చ చేశారు. ఇంకో చోట ఆయన అన్నాడు, నాలోంచి ఒక కవి రాసిన వాక్యం ఇది, నాలోంచి శబ్ద సముద్రాలేవో చెట్టెక్కి కూర్చున్నాయి, ఒంటికి అంటిన శతాబ్దాలు ఎడారులను దులిపేసుకొని ఇంటికి బయలుదేరితే మా ఇల్లు అటు నుంచి ఎటో వెళ్ళిపోయింది. కేకలు వేశాను గాని అన్ని వైపుల నుంచి పరిగెత్తుతూ నా వైపే రావడం నేను చూశాను అని. ఎక్కడా మనకి ఇది కవిత్వం కనిపించదు. ఇందులో ఎక్కడా ప్రాసలు లేవు, ఎక్కడా అంతర్లయ లేదు, ఇందులో ఎక్కడా ఎటువంటి అలంకారం లేదు, చాలా నిరలంకారంగా ఉంది. కానీ చూడడానికి ఆ వాక్యాల్లో ఏముందంటే ఇది ఎందుకు కవిత్వం అయిందో చెప్తాడు. ఇందులో మ్యాజిక్ రియలిజం ఉంది, ఒక మార్మికత ఉంది. అంటే మ్యాజిక్ రియలిజం అనేటువంటి ఒక నిర్మాణ పద్ధతిని కవి తన వ్యక్తీకరణ కోసం వాడుకున్నాడు. అందువల్ల ఇది ఏమైపోయింది, కవిత్వం అయింది. అంటే ఒక మాట ఉంది, ఏ పోయిమ్ ఈజ్ వెల్ ప్లాన్డ్ క్రైమ్ అని ఒక ఆ, భాష ఇంగ్లీష్ విమర్శ కూడా చెప్తాడనమాట. అట్లాగే మనం రోజువారీ మాట్లాడుకునేటువంటి అనేక మాటల్లో ఎవరో కూడా కవిత్వం నేర్చుకుని ఏమి మాట్లాడరు. వాళ్ళిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది, ఇది కవిత్వ వాక్యం. వాస్తవానికి ఇందులో నిర్మాణం ఉంది. పచ్చ గడ్డి వేస్తే ఎందుకు బగ్గుమంటుంది? లేదు, ఒక ఓ ప్రేమికుడు ఓ ప్రేమికురాలు ఏదో బస్ స్టాండ్లో ఇద్దరు కాసేపు కలిసి మాట్లాడుకుందాం అనుకున్నారు. ప్రేమికుడు ముందుగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిభాషలో చెప్పాలంటే ఆయన లవర్ ముందుగా వెళ్ళిపోయాడు. ఆ ప్రేమికురాలు కాస్త లేట్ అయింది. రాగానే ఆయన ఏమంటాడు, నీ కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాసాయి అంటాడు. కళ్ళు కాయలు కాయడం, చెట్టు కదా కాయలు కాస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్, అంటే స్థానభ్రంశం. కాయలు కాసే చెట్టుని తీసుకొచ్చి కళల్లో పెట్టి ఆపాదించడం వల్ల అది ఏమైపోయిందంటే కవిత్వం అయిపోయింది. అంటే ఇట్లాంటివి ఎవరు నేర్పిస్తారు, ఎక్కడ నేర్చుకోవాలి మనం అంటే ఇది స్థాన భ్రంశీకరణ అనేటువంటి ఒక టెక్నిక్. అట్లా మనం బతుకు బస్ స్టాండ్ అయిపోయింది,
అసలు ఎండ దంచి కొడుతుంది. బండి నారాయణ స్వామి సావుకుడు అనేటువంటి కథ మొదలు పెడుతూ ఆయన ఒక మాట అంటాడు, ఎండ 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 బలిసిన ఎండ అంటాడు. ఎండ ఎలా బలుస్తుంది? కోళ్లు బలుస్తాయి, పశువులు బలుస్తాయి, లేదా బాగా తిన్న మనుషులు బలుస్తారు. ఎండ ఎలా బలిసింది అంటే ఇది కూడా డిస్ప్లేస్మెంట్ అనేటువంటి ఒక ఇదన్నమాట. కాబట్టి తెలుగు కవిత్వానికి సంబంధించినటువంటి జరిగిన చర్చల్లో భాషే కవిత్వానికి కవిత్వ లక్షణం ఆపాదిస్తుందనేటువంటి ఒక భ్రమని బదులు కట్టడం కోసం లక్ష్మీ నరసయ్య కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో అనేక టెక్నికలు చెప్పుకుంటూ పోతాడు. ఇప్పటి వరకు అదే మనకు రాజ్యమే లేదు. ప్రధాన విమర్శకులు, సాహితీవేత్తలుగా చలామణి అయిన వాళ్ళు, అవుతున్న వాళ్ళు కూడా ఏమన్నారంటే కవిత్వం రాయగలిగే అంటే భాష మీద పట్టుంటే కవిత్వం రాయగలిగితే అర్హత ఉంటే అట్లాంటి నమ్మకాలు స్థిరీకరించుకొని, కానీ ఎప్పుడైతే దళితవాద కవిత్వం, స్త్రీవాద కవిత్వం, మైనారిటీవాద కవిత్వం లాంటివి రావడం, తర్వాత వేగుంట మోహన్ ప్రసాద్, సీతారాము, ప్రసేన్ అప్సర్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత భాష ప్రధానం కాదు, టెక్నిక్కే ప్రధానము, ఆ కవి వాడేటువంటి నిర్మాణమే ప్రధానము అనేటువంటి మాట మనకు ఇవాళ రూఢి అయిందని మనం చెప్పొచ్చు అనమాట. అంటే మొత్తం మీద ఈ చర్చ మీద ఏం తేలవచ్చు అంటే కవిత్వానికి భాషకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి లక్ష్మీ నరసింహ ఒక పెద్ద చర్చ చేశాడు కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో. ఇందులో సారాంశంగా ఆయన చెప్పేది ఏంటంటే కవిత్వానికి భాష ఒక పనిముట్టు, భాషే కవిత్వం కాదు అనేటువంటి ఒక ఒక సూత్రీకరణను తేవడం. అంటే విమర్శకుడు ఏం మాట్లాడినా సరే, ఇప్పుడు లక్ష్మీ నరసయ్య ఏం చెప్పాడు, కవిత్వానికి భాష ఒక పనిముట్టు అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ చెప్పడం కోసం ఆయన ఎంత చదివి ఉండాలి, ఎన్ని పరిశీలించాలి, ఎంతమంది కవుల్ని పరిశీలించగలగాలి, ఇవన్నీ పరిశీలించడం మీద ఆయన ఒక జనరలైజేషన్కి వచ్చాడు, ఒక సాధారణీకరణకు వచ్చాడు అన్నమాట. కాబట్టి కవిత్వానికి వాడేటువంటి భాష సౌందర్యానికి, ఆనందానుభూతికి పెద్ద పరిమితం కాదు. ఎక్స్ప్రెసివ్ గా ఉండేది లలితమా కాఠిన్యం అనే దాంతో నిమిత్తం లేకుండానే భాష కవిత్వానికి ఉపయోగపడుతుంది. భాష అంటే ఎట్లాంటి భాష ఒక లయని లేదా అలంకారాల్ని లేకపోయినట్టు కూడా మనం ఎంతో చక్కగా బహుజన మహిళలు గ్రామీణ ప్రాంతంలో ఎట్లాంటి నిర్మాణాలు తెలియనప్పటికీ వాళ్ళు కవిత్వం మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఇట్లాంటి నిర్మాణాలను తెచ్చుకున్నారు అని ఒక ప్రశ్న. అంటే జీవితంలో ఉండేదే కవిత్వంలో వస్తుంది, కవిత్వంలో లేనిదేంది మనం ఏమి జీవితంలోకి తీసుకుని రాలేం. అట్లాగా అనేక నిర్మాణ పద్ధతుల గురించి లక్ష్మీ నరసయ్య గారు ఈ పుస్తకంలో మనకు ఆయన ఆ, ఉదాహరణలతో సహా మనకు ఆయన చెప్తారన్నమాట. అట్లాగే ఇంకొక వేరే ప్రస్తుతానికి భాష వాటి గురించి చెప్తే, అలాగే వస్తువులకి, ప్రకృతికి మానవ గుణ ఆపాదన చేయడం, ఇది వాస్తవానికి పద్య కవిత్వంలో కూడా తిక్కన మహాభారతంలోను, నన్నయ్య మహాభారతంలోను కూడా వాళ్ళు ప్రకృతికి మానవ ఆరోపణ చేశారు. దీన్ని పర్సానిఫికేషన్ అనేటువంటి టెక్నిక్ అంటాం, పర్సానిఫికేషన్ అనేటువంటి టెక్నిక్. దాంతో ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తాడు. ఆమె జయప్రభ రాసినటువంటి పైటను తగలేయాలి అనేటువంటి కవితలో, నన్ను నిటారుగా నిలవనివ్వక పైట నా గుండెలపై తన అంచులు చేతులాంచి నన్ను వంగదీయాలని చూస్తుంది, నా చేతులతో రెండు భుజాలను చుట్టి ఈవిడ మహా పతివర్త సుమా అంటూ రెపరెపలాడుతుంది అని. ఇక్కడ మనం పైటకి ఒక ఆపాదన చేశాం. పైటని ఒక పురుషాధిక్య, అంటే మనం ఆ పైట వల్ల తన స్వేచ్ఛని, తన సహజత్వాన్ని స్త్రీ కోల్పోయి కాస్త ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయాన్ని, పైటకి మానవ లక్షణాలని జయప్రభ ఆపాదించింది. దీన్ని మనం కవిత్వంలో పర్సానిఫికేషన్ అనేటువంటి టెక్నిక్ గా వాడతాం. తడుముతూ చీకటి జిప్పుని కొద్ది కొద్దిగా విప్పుతూ ముందుకు సాగుతోంది కారు అని ఒక కవి వాడాడు. తడుముకోవడం, చీకటి జిప్పుని విప్పుకోవడం, ఇవన్నీ కూడా మనిషి చేసేటువంటి పనులు. కానీ కారు ప్రయాణానికి వీటిని ఆపాదించడం వల్ల అది పర్సానిఫికేషన్ అనేటువంటి టెక్నిక్ అయింది. అట్లాగే ఫ్యాక్టరీలో చందమామ మరచక్రం తిప్పును అని, విషాదం ఒంటి మీద అంటించిన మెరుపు కాగితం, మౌనం శవం మీద కప్పిన శ్వేత వస్త్రం. అంటే ఈ విషాదము, మౌనము, ఈ భావాలన్నిటికీ మనం పర్సానిఫికేషన్ అనేటువంటి ఒక టెక్నిక్ ని వాడడం ద్వారా దాన్ని అది కవిత్వం అయిందనమాట. సముద్రం పుస్తకాల పుటలను తిరిగేస్తుంది అన్నాం అనుకోండి, సముద్రం ఏమి పుస్తకాల పుటలను తిరగాయి, కానీ అక్కడ మనం ఒక మానవ గుణాన్ని అక్కడ మనం చెప్పడం. అట్లాగే పుట్టుమచ్చ కావ్యం రాసినటువంటి కాదర్ మొహియుద్దీన్ ఆ పుట్టుమచ్చ ప్రారంభ వాక్యాల్లోనే ఒక కట్టుకథ నన్ను కాటేసింది అంటాడు, ఒక వక్రీకరణ నన్ను వంచింది అంటాడు, ఒక అపనింద నన్ను అల్లరపాలు చేసింది అంటాడు. అంటే ఈ వంచడం, అల్లరపాలు చేయడం, ఇవి నిందలు చేయవు, కట్టుకథలు చేయవు, వక్రీకరణ చేయరు, మానవ లక్షణాలు వాటికి
ఆపాదించడం ద్వారా పర్సానిఫికేషన్ అనేటువంటి ఒక టెక్నిక్ వచ్చింది అన్నమాట. అలాగే మన కవిత్వంలో ఇంకో టెక్నిక్ ఉంటుంది, ఉల్లేఖనం అంటాం. అంటే చారిత్రక విషయాల నుంచి, సాహిత్య విషయాల నుంచి, ఇతర పుస్తకాల నుంచి మనం చదువుకున్న జ్ఞానాన్ని కవిత్వ నిర్మాణంలో మళ్ళీ చెప్పడం, ఉల్లేఖించడం. గతంలో జరిగినటువంటి కొన్ని చారిత్రక సంఘటనల్ని, చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వ్యక్తుల్ని లేదా శాస్త్రజ్ఞుల్ని, ఆయా విషయాల్ని కవి జీవితంలో జరిగినటువంటి వాస్తవ విషయాలతో బేరీజు వేసుకొని ఆ కవిత్వం చేయడానికి వాటిని మళ్ళీ చెప్పడం, దీన్ని మనం ఉల్లేఖనం అంటాం. మీకు నగ్నముని కొయ్య గుర్రం ప్రారంభ వాక్యాల్లోనే అర్ధరాత్రి అంతఃపురం వదిలి, తల్లిదండ్రులను వదిలి, పెళ్ళాం బిడ్డల మధ్యగా పెనవేసుకున్న పేగు తెగ్గోసుకొని సకల సంపదల్ని పరిత్యజించిన సిద్ధార్థుడిని రాజ్యం పొలిమేర వరకు చేరవేసి తిరిగి వచ్చిన అశ్వం అశ్రు నయనాలతో నాగార్జున కొండలో ఇంకా నిలబడే ఉంది, మానవుడి మనసులో మాత్రం మహాబోధి ఎప్పుడో కూలిపోయింది అని. అంటే ఎక్కడో బుద్ధుని జీవితంలో జరిగినటువంటి సంఘటన తీసుకొచ్చి 70 ప్రాంతంలో వచ్చినటువంటి దివిసీమ కాలంలో, ఆ దివిసీమ ప్రాంతంలో వచ్చినటువంటి ఒక పెద్ద తుఫానుకి సంబంధించినటువంటి ఒక విధ్వంసంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిన తనాన్ని నగ్నముని కొయ్యి గుర్రంగా చెప్పినటువంటి దాన్ని ఇక్కడ ఆయనకి సిద్ధార్థుడు గుర్తొచ్చాడు. అట్లా ఆ- ఆ ఆయన చదువుకున్నటువంటి ఒక చారిత్రక జ్ఞానంతోనో ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక ఆధునిక సమాజానికో ఇప్పటి సంఘటనకో దాన్ని చేయడం వల్ల అట్లాంటి నిర్మాణాలు కవులు సాధించారు. దీన్ని ఉల్లేఖనల కవిత్వ నిర్మాణం అంటారని లక్ష్మీ నరసయ్య ఒక ఆ, పెద్ద చర్చ చేస్తాడు. అట్లాగే అందులోనే మనిషి మనిషి చేసే మోసం కాలానికి తెలుసు, కారణాలు కారు మార్క్స్కి తెలుసు, రోడిన్ మ్యూజియంలో శిల్పంగా మారి గడ్డానికి చేతినాంచి ఆలోచిస్తూనే ఉంటాడంటూ చారిత్రాత్మక వ్యక్తి కార్ల్ మార్క్స్ ను వాడుకొని అట్లాంటి కవితా వర్ణాన్ని అక్కడ కొయ్య గుర్రం కార్యంలో ఆ కావ్యంలో చెప్తూ చెప్తూ చివరిలో అంటాడు, చివరి విందులో చివరికి తను ఎవరు మోసం చేశారో జీసకు తెలుసు అంటాడు. అంటే ఇక్కడ జీసస్ని, బుద్ధుడిని, కార్ల్ మార్క్స్ ని, అట్లాంటి వ్యక్తుల్ని ఆ ప్రధాన ఇతివృత్తాన్ని సూచించడానికి ఈ ఇతివృత్తాల్ని ఒక మెటఫర్ గా కవి ఎంత సమర్థవంతంగా వాడుకున్నాడు. ఆ ఎవరు శత్రువులను పట్టిస్తారో దేవుడికి తెలిసిన వాళ్ళు కామైపోతారు, తుఫానికి, దోపిడీకి, అన్యాయానికి కారణమైనటువంటి తెలిసిన ప్రభుత్వం మౌనం వహిస్తుంది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పాడు అనమాట. అట్లాగే మనకు ఆ దిగంబర కవులు ఆ వాళ్ళు దిగంబర కవిత్వం రాస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఈ ఉల్లేఖనాలను సమర్థవంతంగా వాడుకున్నారు. దాన్ని లక్ష్మీ నరసయ్య గుర్తించాడు. ఆయన అంటాడు, "ఉమ్, నిఖిలేశ్వర్ కాదు, ఆ జ్వాలాముఖి రాసిన కవిత అనుకుంటాను. నన్నయ్యని నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివ్వండి, పేకనులు లేపకండి, పేకనులు మీ గోరీలోకి లాగుతాడు, ప్రబంధాంగనాల తొడలు తాటి ముద్దులు తాకితే కాళ్ళు విరగ్గొట్టు" అని చెప్పి ఆయన అభ్యుదయ కవి నల్లముంతిని నిద్రపోయావు, నయాగరా జలపాతంలో దూకకపోయావు అన్నయ్య, గుడ్ బై, మీ అందరికీ సలాం వాలేకుం అని అంత చెప్పిన దాంట్లో కూడా ఎన్ని ఉల్లేఖనాల నిర్మాణానికి సంబంధించినవి. అయితే ఇక్కడ నేను సందర్భం కానప్పటికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. దిగంబర కవులు నన్నయ్య నరేంద్ర బొందలో నిద్రపోయింది అని చెప్పడం, ఆ స్టేట్మెంట్ నన్నయ్య నరేంద్రుడి బొందలోనే నిద్రపోనిస్తే మహాభారతంలోని కొన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి అంటే, నన్నయ్య 11వ శతాబ్దంలో మహాభారతమే రాయగలడు, మహాప్రస్థానం రాయలేడు. గురజాడ కన్యాశుల్కాన్ని 12వ శతాబ్దంలో రాయలేడు, 19వ శతాబ్దంలో రాయగలడు. అంటే సాహిత్యానికి ఒక కాల స్పృహ ఉంటుంది. ఆ కాలానికి తగినటువంటి కావ్యాలు సాహిత్యంలో వస్తాయి. ఇప్పుడు మహాభారతం రాయమంటే మన ఊరు, రామాయణం రాయమంటే ఊరు రాస్తాడు, ఎవరు రాయడు. అంటే కాల స్పృహ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదో ఆవేశంలో అప్పుడు నన్నయ్యను నరేంద్రుడు బొందలో నిద్రపోనివ్వాలి అనే మాట పట్టుకొని మనం నన్నయ్యను చదవకూడదు, తిక్కను చదవకూడదు, వేమన్ చదవకూడదు, పుల్లను చదవకూడదు, ఎల్లను చదవకూడదు లాంటి స్టేట్మెంట్లు విమర్శకులు కానీ పెద్ద పెద్ద వ్యక్తులు కానీ ఇవ్వకూడదు. నన్నయ్య ఆ కాలానికి మహాభారతం రాయగలడు, ఆయనకి ఏం రాయగలడు పాపం. ఆ కాలానికి అదే ఆ కావ్యం, ఆ సందర్భం అదే. పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దంలో ఆయన కాస్త ముందడిగేసి ఇంకేదో రాశాడు. 15వ శతాబ్దంలో పోతన అక్కడ రాశాడు. ఆ కాల స్పృహను బట్టి కావ్యాలు వచ్చాయి. అంటే ఆంగ్ల ప్రభావంతోనే మనం కాస్త మేల్కొని కాస్త సాహిత్యం టర్న్ తీసుకునేది కానీ, లేదంటే మనం వీళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ ఆ కాలంలోనే ఉండిపోయేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. కానీ ఇట్లాంటి హెచ్చరికలు ఎవరు చేయాలంటే విమర్శకులు చేయాలి. అంటే విమర్శకులు ఇట్లాంటి హెచ్చరికలు చేసినప్పుడు మనకు ఒక ఆరోగ్యకరమైనటువంటి సాహిత్యం, వాస్తవిక జీవితాన్ని చిత్రీకరించేటువంటి సాహిత్యం, జీవితాన్ని వ్యాఖ్యానించేటువంటి సాహిత్యం మనకు బాగా వస్తుంది. అలాగే కవిత్వంలో వర్ణనల ద్వారా చెప్పేటువంటి నిర్మాణ పద్ధతిని కూడా లక్ష్మీ నరసయ్య గారు చర్చించారు. ఒక ఘటనను
ఒక దృశ్యాన్నో వర్ణించడం ద్వారా చాలా మంది కవులు కవిత్వాన్ని చేస్తూనే ఉంటారు. ఆ శ్రీశ్రీ భిక్షు వర్షి రాశాడు. అది మొత్తం ఆయన ఒక భిక్షగత్తె చెట్టు కింద ఉండడం చూశాడు. అది మొత్తం ఒక వర్ణనం ద్వారా చెప్పుకుంటూ చెప్పుకుంటూ భావగర్భిత వాక్యాలు రాస్తాడనమాట. అట్లాగే గాలి నాజర్ రెడ్డి ఒక చిన్న కవిత రాశాడు, అప్పటికి అనేటువంటి కవిత ఉంటాడు. అందులో ఆయన అంటాడు, అప్పటికి నాకు మీసాలు కూడా రాలేదు, అలా నుంచుని ఉండగా ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాను. ఒక లెంపకాయ వేసి ఉంటే ఎలా తయారై ఉండేవాడినో, కానీ ఆమె నా తల నిమురుతోంది, నన్ను అందుకునేందుకు నువ్వు ఇంకా ఎదగాలి అని. అంటే ఇక్కడంటే ప్రేమించడానికి, ఆ ప్రేమను అర్థవంతంగా నిలుపుకోవడానికి ఒక మానసిక పరిపక్వత, విశాలమైన హృదయం అవసరం అని చెప్తూ ఇది ఒక సంఘటన. ఈ సంఘటనని కవి ఎంత హాయిగా వర్ణించుకుంటూ వెళ్ళాడు. అప్పటికింకా నాకు మీసాలు రాలేదని చెప్పడంలో అతనిలో ఇంకా పరిపక్వత లేదనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. నన్ను అందుకునేందుకు నువ్వు ఇంకా ఎదగాలి అన్న వాక్యం ద్వారా ఆ ఇక్కడ మానసిక పరిపక్వత మనకు తెలుస్తుంది అనమాట. ఇట్లా మనం అంటే ఒక కవి తీసుకున్నటువంటి ఒక దృశ్యాన్నో, ఒక సంఘటనను, ఒక అనుభవాన్ని, ఒక సన్నివేశాన్నో వర్ణనల ద్వారా సొరకాయ తీగ అల్లుకున్నట్టు, బీరకాయ తీగ అల్లుకున్నట్టు, ద్రాక్ష తీగ అల్లుకున్నట్టు, ఒక మల్లి తీగ అల్లుకున్నట్టు వాక్యాలను ఎట్లా అల్లుకుంటూ పోతారో మనకు చాలా మంది కవుల్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది. శకాం అనేది ఆ, ఒక కవిత ఉంటుంది. దాన్ని లక్ష్మీ నరసయ్య గారు దీనికి ఉదాహరణగా చెప్తూ, మానకూడని గాయం అనేటువంటి పోయం చెప్తూ, చాన్నాళ్లకు నీ నుండో ఉత్తరం మేమాసపై ఎండల్లో, చాన్నాళ్లకు నీ నుండో ఉత్తరం మేమాసపై ఎండల్లో, తిరిగి తిరిగి గది పొద్దున కదా, తలుపులు తీయగానే చల్లటి సముద్రపు గాలిలా కాళ్లకు చుట్టేసుకుంది నీ ఉత్తరం, ఎప్పుడు నెత్తికెక్కి కూర్చునే ఉత్తరం కదా, ఎప్పుడు నెత్తికెక్కి కూర్చునే ఉత్తరం కదా అని ఆత్రంగా విప్పబోతే ఒక సంజాయిషి వాక్యం కాళ్ల మీద జారిపడి పాదాన్ని గాయం చేసింది. అక్షరాల వెంట ఆత్రంగా పరిగెట్టగా పరిగెట్టగా చివరికి ఈ వాక్యం నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోలేదని, ఈ వాక్యాన్ని రోజు గాయానికి కట్టుగా కడుతున్నా, బహుశా త్వరలో గాయం మానిపోవచ్చు కానీ కొన్ని గాయాలు మానకుండా ఉంటేనే బాగుంటాయి కదా. అంటే మిత్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, స్నేహం, మనస్పర్ధ మనస్పర్ధలు, సంజాయిషీలు, కఠినమైనటువంటి ప్రవర్తనలు, నిజాయితీ, తోడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర అవగాహన, వీటినన్నిటినీ అంత హాయిగా చికామణిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఇట్లాంటివి ఎన్నో మనకు ఆ వర్ణనాత్మక వాక్యాల ద్వారా ఎట్లా కవిత్వం చేయొచ్చు అనేది ఆ కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో చాలా విపులంగా ఆ రకరకాలైనటువంటి ఉదాహరణలతో లక్ష్మీ నరసయ్య మన ముందుకు తెస్తారు. తర్వాత ఇంకా మనకు ఆ అనేక నిర్మాణ పద్ధతులు ఉన్నాయి. ఒక భావాన్ని సంభాషణగా మార్చడం, ఏదో మనతో మాట్లాడుతున్నట్టుగా, మన ఎదురు కూర్చొని సంభాషిస్తున్నట్లుగా, రోజువారీ సంభాషణ ఉన్నట్టుగా అట్లా కవిత్వాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ జీవితంలో ఉండేటువంటి నుడికారాన్ని, మాట్లాడే అలవాట్లని, యాసని, వాటిని కాస్త మార్పు చేర్పులు చేసి ఆ దాన్ని మార్చడం. ఆ చలపతి అనేటువంటి ఒక ఆసుపత్రి గేయం, బహుశా శివారెడ్డి రాసినటువంటి ఆసుపత్రి గేయంలోను, ఆ తర్వాత విప్లవోద్యమంలో పనిచేసి రాజ్యహింసకు బలైనటువంటి చలపతి స్మృతిలో చలపతి అనేటువంటి ఒక కవితని ఒక కవి రాశాడు. అందులో ఆయన ఇట్లా ప్రారంభిస్తాడు ఆ కవితని: చలపతి, బాగున్నావా, ఏడుపు వస్తోందిరా, కసి నీ ఒంటి మీద ఇట్లాంటి మరక లేకుండా ఎట్లా చంపేశారో తలుపు వస్తే ఇదంతా ఎందుకు పగిలిపోలేదా అని కోపం. అంటే కవిత ఏడుపు వస్తోందిరా, కసి, ఇదంతా ఎందుకు పగిలిపోలేదా, ఇట్లాంటి వ్యక్తీకరణలు వాటిని అలవాట్లుగా మార్చి ఆ ఆ విప్లవోద్యమంలోనే బహుశా భూమయ్యకి, కృష్ణా గౌడ్కి వాళ్ళకి ఉరిశిక్ష రద్దు చేయాలనుకున్నప్పుడు శ్రీశ్రీ కూడా ఒక భూమి ఆకాశాలు అనేటువంటి ఒక పోయం రాశాడు. అది కూడా మొత్తం ఒక సంభాషణాత్మకంగా ఉంటుందన్నమాట ఆ కవిత మొత్తం. చలపతి, పులిగుంటలో నీ తల్లిదండ్రులు ఇంటి దగ్గరే ఇప్పుడు నీ స్తూపం ఉంది. నీ స్తూపం చూడాలంటే చలపతి లేడనే సంగతి గుర్తొస్తుంది. వణుకు, నీ స్తూపం ఫోటో తీయాలంటే చలపతి ఒళ్ళు పిడికిలవుతుందరా. అలా అట్లా 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 ఒక ఒక సంభాషణ ద్వారా ఎట్లా కవిత్వం చేస్తారో అనేది ఇందులో మనం చూడొచ్చు అనమాట. ఇట్లాంటివి అంటే ఇప్పుడు మనం పారాడాక్సికల్ నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. భావాన్ని సంభాషణగా మార్చి ఎట్లా కవిత్వం చేయాలో అదొక నిర్మాణ పద్ధతి. పర్సానిఫికేషన్ అనేటువంటి ఒక నిర్మాణ పద్ధతి. వర్ణనల ద్వారా కవిత్వం ఎట్లా చేయాలో ఒక నిర్మాణ పద్ధతి. అట్లాగే పురాణ ప్రతీకలను తీసుకొని, అంటే కవి
మహాభారతాన్నో రామాయణాన్నో లేదా భాగవతాన్నో చదువుంటాడు. ఆ చదివి వాటి ద్వారా ఆయనకేదో ఇప్పుడు ఆధునిక జీవితాన్ని లేదా ఆధునిక సమాజాన్ని రాస్తున్న క్రమంలో ఆయనకి అట్లాంటివేదో ఆ ప్రతీకలు గుర్తొస్తాయి. ఆ గుర్తొచ్చినప్పుడు వాడేటువంటి ఆ పద్ధతిని మనం మితోపోయి అనేటువంటి పేరు, మితోపోయి అనేటువంటి ఒక బహుశా ఇది లక్ష్మీ నరసయ్య గారే కవిత్వ నిర్మాణ పద్ధతిలో మొట్టమొదటిసారిగా మితోపోయి అనేటువంటి ఒక పదాన్ని పరిచయం చేసినట్టుగా నాకు ఆ గుర్తొస్తుంది. అంటే కవులు పురాణ ప్రతీకలను తీసుకొచ్చి ఆ వాతావరణాన్ని వర్తమాన జీవితాన్ని కవిత్వం చేసేటువంటి పద్ధతి అన్నమాట. ఇప్పుడు మీకు మహాప్రస్థానంలో యముని లోహ యముని మహీషపు లోహ గంటలు మబ్బుచాటున కణేలుమన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తుంచుకు ఉరికిపడ్డాయి, ఉదయ సూర్యుని సప్తహయములు నురుగలెత్తే పరుగు పెట్టాయి, కనకదుర్గ చండసింహం దులిపి ఆవులించింది, ఇంద్రధేనువుని మద మదపటేనుగు ఘీంకరిస్తూ సవాల్ చేసింది, ఉడమ తల్లికి పురుట నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపజేశాను. ఇక్కడ అన్ని పురాణ ప్రతీకల్ని శ్రీశ్రీ చాలా సమర్థవంతంగా వాడుకున్నాడు. అంటే విప్లవం రాబోతుంది, ఒక తీవ్రమైన మార్పు రాబోతుంది అని చెప్పడం కోసం పురాణాల్లో ఉన్నటువంటి యముడి దున్నపోతు, అది మబ్బు చాటున గంటలు ఎందుకు కణేలు ఉన్నాయి, కుక్కలు ఎందుకు ఆ జాగిలాలు తెంచుకున్నాయి, సూర్యుడిని మోసుకొచ్చేటువంటి ఏదో మనం పురాణాల్లో సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయి, ఆ 7 గుర్రాలు నొగలెత్తే విధంగా ఎందుకు పరుగులు పెడుతున్నాయి, కనకదుర్గ సింహం ఎందుకు జూలు దులిపి ఆవలించింది, అసలు ఏనుగు ఎందుకు అంటే అవన్నీ కూడా ఆ, తిరగం తిరుగుబాటు చేస్తున్నాయని మాట చెప్పడం కోసం పురాణ ప్రతీకలను వాడేటువంటి పద్ధతి అన్నమాట. దీనికి మితోపోయి అనేటువంటి పేరు. ఆ శిఖామణి కూడా మితోపోయిని సమర్థవంతంగా వాడుకున్న కవిగా లక్ష్మీ నరసయ్య కవిత్వ నిర్మాణ పద్ధతిలో చెప్తాడు. నవ్వండి, మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా నవ్వండి. ఆ నవ్వు కురుక్షో కురుక్షేత్ర రణభూమిలో అస్త్ర సన్యాసం చేయబోయిన అర్జునుని చూసి కృష్ణుడు నవ్విన నవ్వులా ఉండాలి. ఆ నవ్వు ఈ స్తంభంలో శ్రీహరిని చూపించమని హిరణ్యకశిపుడు గర్జించినప్పుడు ప్రహ్లాదుడు నవ్విన నవ్వులా ఉండాలి. అంటే మొత్తం ఒక భావం పెద్దగా కష్టపడకుండానే ప్రహ్లాదుడు అనే మాట చెప్పడం ద్వారా, లేదా హిరణ్యకశిపుడు అనేటువంటి మాట చెప్పడం ద్వారా, కురుక్షేత్రం అనే మాట వాడడం ద్వారా ఆ భావాన్ని చాలా సమర్థవంతంగా మనకు ఆ, లోపలికి ఎట్లా పంపించో అట్లాంటి ఆ, నిర్మాణాల్ని, పురాణ ప్రతీకల్ని వాడుకోవడాన్ని మితోపోయి టెక్నిక్ అంటారు అని ఇప్పటికీ నీలి మేఘాలు కవితా సంపుటి వచ్చిన తర్వాత స్త్రీవాద కవయిత్రులు చాలా మంది పురాణ ప్రతీకల్ని, మందర భైమావతి లాంటి వాళ్ళు పురాణ ప్రతీకలు చాలా బాగా వాడుతున్నారు. మీకు మహాభారతంలో వ్యాసుడు ఒక ప్రతీక, ధర్మరాజు ఒక ప్రతీక, ద్రౌపది ఒక ప్రతీక, భీముడు ఒక ప్రతీక, కీచుకుడు ఒక ప్రతీక. ఆ అంటే ఒక పురుషాధిక్యం నుంచి లేదా ఒక స్త్రీ ఉనికిని గురించి చెప్పదలుచుకున్నప్పుడు ద్రౌపదిని చెప్పొచ్చు మనం. అందుకే ఆయన ఇంకొక జయప్రభ ఒక ఇదే పురాణ పాత్రను ఎట్లా చెప్పిందో చెప్తాడు. అందుకే నా విషయంలో కర్ణార్జునులిద్దరికి వైరం లేదు, నా ముందర నించున్న ధర్మరాజుకి దుశ్శాసనుడికి భేదం లేదు అని వంటింటి నుంచి వల్లకాటి దాకా అనేటువంటి పోయం రాశారు ఆయన. అందులో అని చెప్తాను అన్నమాట. ఇట్లా మనం మితోపోయి పురాణ ప్రతీకల్ని వాడడం ద్వారా చాలా చెప్పదలుచుకున్న సమాచారాన్ని కేవలం ఒకే ఒక మాట ద్వారా ఎంత ప్రభావవంతంగా పాఠకుల్లోకి తీసుకెళ్లొచ్చో ఆ, అట్లా నిర్మాణం చేసేటువంటి పద్ధతిని మితోపోయి అని అంటారని ఆ కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో లక్ష్మీ నరసయ్య గారు దాని గురించి కూడా చెప్పారు. అలాగే వ్యంగ్యం, ఐరనీ అంటాం మనం. వ్యంగ్యం ద్వారా మనం ఈ వ్యంగ్యం సామాన్యంగా పల్లెటూరు ప్రజలు మాట్లాడుకుంటున్న సందర్భంలో రచ్చబండ్ల వద్ద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సంభాషణలో గొప్ప వ్యంగ్యం ఉంటుంది, చాలా గొప్ప వ్యంగ్యం ఉంటుంది. అట్లాంటి వ్యంగ్యాన్ని కవులు, రచయితలు పట్టుకోలేకపోతే అది ఆ, మనం దాన్ని ఇది చేయగలం, అట్లాంటి ప్రతీకలను కూడా పట్టుకోవాలన్నమాట. అట్లాంటి సందర్భంలో ఈ వ్యంగ్యానికి సంబంధించి ఆ ఒక ఉదాహరణ చూద్దాం. శివసాగర్ ఎట్లా వ్యంగ్యాన్ని పండించాడు. ఏ మాటకు ఆ మాట. మనకి ఎప్పటి నుంచో తంతి ఉంది, వితంతి ఉంది, వితంతు ఉంది, గండ పేరుండం మన జట్ విమానం, పుష్పక విమానం సార్థక నామం, మర్చిపోయాం మన్నించగలరు, కంసునికి కంప్యూటర్లు ఉన్నట్లే మన వేదాల్లో మార్క్సిజం ఉన్నదట. ఎంత గొప్ప వ్యంగ్యం ఇది. అంటే మన వాళ్ళు చాలా మంది ఇప్పటికీ కంప్యూటర్ అసలు మన భారతీయులే కనిపెట్టారు అంటే భారతీయులు కనిపెట్టి ఉండొచ్చు కొన్ని విషయాలు. భారతీయులు ఏమి సన్నాసులేం కాదు, భారతీయులు ఏమి గొప్పలు కాకుండా ఏం పోలేదు. భారతదేశంలో పుట్టిన చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, మంచి మంచి అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు.
ఇక్కడ ఇక్కడ మంచి ఇంజనీర్లు ఉన్నారు, మంచి సైంటిస్టులు ఉన్నారు. అంత మాత్రాన మనం భారతదేశాన్ని తీసి ఎక్కర్లేదు. కానీ ప్రతిదీ వేదాల్లోనే ఉంది, ప్రతిదీ అందులోనే ఉంది, అసలు ముందే ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడానికి మనం గాలిలో ఏదో మాట్లాడేస్తే కాదు. కాస్త కోస్తో ఒక నిరూపణ ఉండాలి కదా. దాన్ని ఎంత వ్యంగ్యంగా మనకు తంతి ఉంది, వితంతి ఉంది, గండబేరుండం అంటే గండబేరుండ పక్షే మన జెట్ విమానం, అసలు మనకు అప్పుడే విమానం ఉంది, ఫలానా వస్తువు అక్కడ ఉంది, కంప్యూటర్ బ్రహ్మాండంగా కృష్ణుడు వాడాడు లేదా కంసుడు వాడాడు అని చెప్పడం ద్వారా ఒక వ్యంగ్యాన్ని ఎంత సమర్థవంతంగా మనలో తీసుకెళ్లొచ్చు అనేది మార్క్సిజం సారం వేదాల్లో ఉంది. కనుక భారత సంస్కృతి నాగరికత ప్రపంచంలోనూ ఏ దేశ నాగరికతకి అభివృద్ధికి తీసిపోదని అని చెప్తున్నట్టు కనిపిస్తుంది ఈ కవిత. కానీ మొత్తం అందులో ఏముంది? మొత్తం ఎగతాళం, ఛాందసవాదులను పెట్టి పెటీలు మన ఒక చెంప మీద ఒక దెబ్బ కొట్టినట్టుగా ఉందన్నమాట. ఇట్లా ఏ మాటకు ఆ మాట, వితంతి తంతి, ఉన్న దశ, ఇట్లాంటి సూచనలు కొన్ని చేయడం ద్వారా ఆ కవిత వ్యంగ్యం పతాక స్థాయికి చేరిందనమాట. అట్లాగే ఎన్ గోపి ఓ మాట రాశాడు, అబ్బో పరీక్షలు, అబ్బో పరీక్షలు, ఇక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిపోతుంది, పిల్లలు కాగితాల పొలాల్లో భవిష్యత్తు విత్తనాలు చల్లుకుంటున్నారు. అంటే పరీక్షలకు సంబంధించి వాస్తవానికి పరీక్షలు రాయేస్తేనే నీ భవిష్యత్తు అంటే మనం అలా చేసాం. పరీక్షలో పాస్ అయితేనే నీ బతుకు. పరీక్షలో 1వ ర్యాంకో 3వ ర్యాంకో 40వ ర్యాంకో 39వ ర్యాంకో ఏదైనా వచ్చి నువ్వు పేపర్లో పడితేనే నీ చదువు అన్నట్టు చేశాం కదా. అంటే పరీక్షల్ని వ్యంగ్యంగా, పిల్లవాడికి పాండిత్యం ఏది, పరీక్ష ఏది, జ్ఞానం ఏది, విజ్ఞానం ఏది, ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా ముఖ్యంగా తెలుగు నేల మీద ఈ ఈ ఈ వాక్యాలు ఖచ్చితంగా సెట్ అవుతాయి. అబ్బో పరీక్షలు, ఇక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిపోతున్నది, పిల్లలు కాగితాల పొలాల్లో భవిష్యత్తు విత్తనాలు చల్లుకుంటున్నారు. కేవలం పరీక్షలో మార్కులు వచ్చింది మాత్రమే వాడికి ఏదో ఉద్యోగాలు వస్తాయని, భవిష్యత్తు అవుతాయని, విద్యార్థిని చక్కగా మంచి మానసిక సంస్కారం కలిగిన వ్యక్తిగా తయారు చేయడం మన విద్యా విధానం ఎప్పుడూ మర్చిపోయింది. ఇవాళ వాళ్ళకి ఉద్యోగ వికాసాలు లేవు. పిల్లలు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కావాలి వాళ్ళకి, ఉద్వేగాలు వద్దు, ఉద్యోగాలు కావాలి వాళ్ళకి. అంటే ఎందుకంటే మనం సాహిత్యాన్ని దాదాపు 30 సంవత్సరాలుగా ఈ తరానికి, ముందు తరానికి అందించడంలో విఫలం అయిపోయారు. ఎంతసేపు మనం ఏం రాసాం, నా గురించి ఈవిడేం రాస్తాడు, నా గురించి ఈవిడేం రాస్తాడు, నా మీద వేషం వచ్చిందా, నా గురించి రాయ్. అంటే చాలా పెద్ద పెద్ద కవులకి రచయితలకు ఉన్నటువంటి ఆ నల్లమల భాస్కర్ కరీంనగర్లో కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, గోపాల్, మీ తరం కొంతమందికి లేదా మీలాంటి వాళ్ళు ఏదో రాస్తున్నారు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత తరం ఏం చేయబోతాయి, ఇది ఖచ్చితంగా మాలాంటి పెద్ద తరం చేసిన పొరపాటు అని నల్లమల భాస్కర్ ఒక మాట అన్నాడు. అంటే మనం ఇవాళ పాఠశాలలో కళాశాలలో సాహిత్యాన్ని తీసుకుపోగలిగినప్పుడు పిల్లలు ఈ సెల్ ఫోన్ల వెంట లేదా గంటల గంటల ఫోన్లు తలంచుకొని అలా చూస్తూ తల దించుకొని వాళ్ళు ఎందుకు బతుకుతున్నారంటే కేవలం చదువు అంటే పరీక్ష లేదా పాఠశాలలో ఏదో బోర్డు మీద చెప్పేసింది. అంటే ఆ విద్యా విధానాన్ని చెప్పడం కోసం గోపి వ్యంగ్యం అనేటువంటి టెక్నిక్ని వాడాడు. అబ్బో పరీక్షలు అనే వాడడం ద్వారానే మనకు తెలిసిపోయింది. ఆ ఇట్లాంటివి వ్యంగ్యం ద్వారా దాన్ని మనం ఇంగ్లీష్లో ఐరని అంటే కవి తన భావాన్ని వ్యంగ్య వ్యక్తీకరణంగా మార్చాలి. దానికోసం ఒక భాషా నిర్మాణాన్ని సమకూర్చుకోవాలి. కోపంగానో, అసహ్యంగానో, బాధగానో వ్యంగ్యం వాటిని వ్యక్తీకరించడానికి వ్యంగ్యం చాలా మంచి సాధనగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లాంటివి ఆ ఉదాహరణలు వ్యంగ్యం గురించి మనం చాలా చెప్పుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి అంత సమయం కూడా లేదు. ఆ తర్వాత అసలు ఎట్లాంటి ఆ నిర్మాణం కేవలం ఫక్తు వచనంగా ఉంటూనే మనం కవిత్వంగా మార్చొచ్చా, ఇది ఒక రకమైన టెక్నిక్ అన్నమాట. అంటే వాక్యం కింద వాక్యం నిర్మిస్తూ రాయడం కాకుండా వచన సాహిత్యం లాగా వాక్యం పక్కన వాక్యం రాస్తూ ప్రోజ్ పోయం అంటాం దీన్ని మనం. ప్రోజ్ పోయం అనేది ఒక రకమైనటువంటి నిర్మాణం. కొంతకాలం చాలా మంది కవులు ప్రోజ్ పోయమ్స్ రాశారు. ఆ రాస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ ఈ ఆ శైలి ఎట్లా ఉంటుంది అనే దానికి కూడా మనకు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణకు సీతారాం రాశారు చూడండి, నువ్వు నన్ను నువ్వు చెప్పు, నన్ను ఎందుకు మధుర భక్తిలో జారవిడవాలో, ఏ పసిపిల్లో పోతూ పోతూ నీ వేపుకు దారి చూపించింది, దాని గుండె కూడా నా దేహంలో కొట్టుకుంటుంది, ఏ మార్గమో గమ్యాన్ని చేర్చదు, మధ్యలోనే ఆగిపోతాయి. ఈ మనిషిలోకి మీరు ఎందుకు రహస్యంగా వస్తారో నాకు తెలియదు, ఏం చూస్తారు వచ్చి, ఒట్టి శూన్యాన్ని తప్ప, చీకటినా, ఇక్కడ ఏమీ ఉండదు, రండి ఈ రంగుల చీకటిలోకి, చీతల చీకటి అవతల వెలిగే చీకటిలోకి పోదాం, అనాగరికులమై సంచరిద్దాం, గుండె గుండెకు కట్టిన గుడ్డల్ని విప్పుకొని అనాకార ఆత్మల్ని దేహాన్ని వదిలిపెట్టి రండి, పుస్తకాల్లోకి పోదాం, ఏమీ లేని తలాల్లోకి వెనక్కి తిరగకుండా ప్రయాణిద్దాం, ఎక్కడో ఏదో వాక్యంలో మీ మర్మాంగాలు తప్ప ఇంకేమీ చిత్రించను,
నాకున్న ఒకే ఒక రహస్యాంగమైన గుండె చుట్టూ తిరుగుతారా అంటూ ఇది ఒక ప్రోజ్ పోయం మనకు. అంటే సిద్ధాంత చట్రాల్ని, నియమాల్ని, నాగరిక భ్రమల్ని వదిలి మనిషి సహజ సిద్ధంగా ఒక సరైనటువంటి స్పందనతో బతకాల్సినటువంటి అవసరాన్ని గురించి కవి చెప్తున్నప్పుడు ఇది ఫక్తు వచనంగా కనిపిస్తుంది, కానీ అందులో చాలా బాధ ఉంది. మనిషి ఇట్లా ఎందుకు నటిస్తాల్సి వస్తుంది? మనిషి ఇట్లా ఎందుకు బతకాల్సి వస్తుంది? తనగాని జీవితాన్ని ఎందుకు ఇట్లా మనిషి కోరుకుంటున్నాడు? తనలాగా ఎందుకు బతకలేకపోతున్నాడు? గుండెకు కట్టిన గుడ్డలు, ఇట్లాంటివన్నీ కూడా మర్మాంగాలు, ఇట్లాంటివన్నీ అంటే కవి ఆ కవితను చిత్రీకరిస్తున్నప్పుడే ఒక వాతావరణం అందులో ఉంటుంది. ఆ వాతావరణాన్ని విమర్శకులు పట్టుకోవాలి. లేదా సామాన్య పాఠకుడు పట్టుకోలేనప్పుడు కనీసం విమర్శకుడైనా దాన్ని పట్టుకొని, ఇదిగో ఈ మాట ఎందుకు వాడాడు, గుండెకు కట్టిన గుడ్డలు అనే మాట ఎందుకు వాడాడు అంటే కృత్రిమత్వం, సహజమైన సహజ స్వభావమైనటువంటి సిద్ధాంతాన్ని కోల్పోయి ఆర్టిఫిషియల్ గా మనిషి ఎట్లా బతుకుతున్నాడని చెప్పడం కోసం సీతారాము ఇట్లాంటి ఒక నిర్మాణాన్ని ఆ చేశాడనమాట. అట్లాగే ప్రసేన్ లాంటి కవులు క్రీస్తుపూర్వం 1992, డిసెంబర్ 6, మాజీ మనుషులు, ఐదో కూడా, అట్లాంటి కవితల్లో కూడా ఇట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయని లక్ష్మీ నరసయ్య గారు చక్కగా నిరూపణ చేశారు. ఇట్లాంటి అంటే ఇదొక టెక్నిక్. వచనాత్మకంగా మనం కవితని ఎట్లా ఆ చెప్పొచ్చు అనే దాన్ని ప్రోజ్ పోయిం అనే ఒక టెక్నిక్ ద్వారా కవితని ఎట్లా నిర్మించాలో ఆ ఇందులో ఉంటుంది. అలాగే ఒక నాటకీయమైనటువంటి స్వాగతం, తిక్కన మహాభారతం నిండా నాటకీయ శైలి ఉంటుందని మనం చెప్పుకుంటాం. అంటే పాత్రలు మనం సంచరిస్తున్నట్టుగా, పాత్రల మనోభావాల చిత్రణ జరుగుతున్నట్లుగా, భీముడో ద్రౌపదో కీచుకుడో మన ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టుగా తిక్కన నాటకీయ శైలి ఉంటుంది. ఇదే నాటకీయమైనటువంటి శైలిని వచన కవిత్వంలో కూడా ప్రవేశపెట్టినటువంటి కవులు ఉన్నారు. ఆ కొండేపూడి నిర్మల స్త్రీవాద కవిత్వాన్ని చాలా సమర్థవంతంగా రాసినటువంటి కవి. ఆమె గాఢతతోనూ స్పష్టతతోనూ సమన్వయాన్ని సునాయాసంగా సాధించినటువంటి కవి. ఆవిడ ఆ కవిని లక్ష్మీ నరసయ్య గా- ఆ కవి ఆ ఆవిడ కవిత్వాన్ని లక్ష్మీ నరసయ్య గారు ఒక ఉదాహరణ ఇస్తాడనమాట. నాకింకా బతకాలని ఉందరా అబ్బి, కాదు కాదు, నాకింకా బతకాలని లేదురా అబ్బి, అడగని నీ ప్రశ్నకు సంజాయిషి ఇస్తాను. ఎంత గమ్మత్తుగానో అంత అది ఆశించినట్టే కనిపిస్తారు. మాట వెనక శూన్యము, ఆదుర్దావనక ఎదురు చూపు, పక్కన కూర్చొని వెనునిమిరే నీ చేతిలో ఏదో తప్పనిసరితనము తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే తేల్చేలా లేదు ఈవిడ. వినిపిస్తుందర్రా, ఊరుకోండి ఊరుకోండి, కదలాల్సిన పని లేదు, చూపు ఇప్పాల్సిన అవసరం లేదు, చెవులే జంట పడవల్లా మాటల బరువును ఎక్కించుకుని వస్తాయి. ఎవరెవరో వస్తున్న చప్పుడు, ఉన్నట్టు నుంచి అటు ఇటు పరిగెత్తడం, వీళ్ళేరో చెప్పమంటావు, నిక్కర తొడుక్కోవడం చేతగా నీకు, మాటను కూడా తొడిగి గుసగుసగా అమ్మా అనిపించుకున్న చెవులు ఎంత చేదెక్కిపోయారా, నాకిప్పుడు శరీరమే సజీవమై చెవులు చేసిన గాయాల బరువు కుప్పకూలినట్టే అనిపిస్తుంది. అంటే సొంత కొడుకు లేదా పిల్లలు తన భావాన్ని, ఇక్కడ కవయిత్రి ఏం చేసింది, తన భావాన్ని కవిత్వంగా మలచడం కోసం ఆ కవిత్వ నిర్మాణాన్ని ఆ, ఒక సంభాషిస్తున్నట్టుగా నాటకీయంగా మరణ దశలో ఉన్నటువంటి ఒక తల్లి పిల్లలకి లేదా కొడుకుతో మాట్లాడుతున్నట్టుగా తన జీవితంలో ఉన్నటువంటి ఒక సంక్లిష్ట దశని చెప్తున్నట్టుగా ఈ కవిత మొత్తం సాగిందన్నమాట. అంటే ఆ కవిత చదువుతున్నంతసేపు మనకు ఒక తల్లి, చావుకు దగ్గరైనటువంటి తల్లి, కొడుకు దగ్గరగా ఉన్నాడో లేదా దూరంగా ఉన్నాడో వాడి ముఖాన ఈ మాటలన్నీ కాస్త ఆత్మగౌరవంతో, రోషంతో, కొడుకు మీద చంపుకోలేని ప్రేమతో ఆమె ఎట్లా తప్పనిసరితనంకు స్వీతనంకు మధ్య ఊగిసలాడుతూ భయస్థుడైన ఆసుపోతైన కొడుకు ఆ ఒక ఆ, ఇది ఆమెతో మాట్లాడుతున్నట్టుగా ఈ కవిత అంతా కూడా నిర్మాణం అయిందన్నమాట. కాబట్టి ఇట్లాంటిది ఒక సంభాషణ సంభాషణతో కవితని ఎట్లా మనం చేయొచ్చు అనేది ఇక్కడ లక్ష్మీ నరసయ్య గారు చెప్పారు. దాదాపు మనం ఆయన చాలా నిర్మాణం అంటే విమర్శకుడిగా లక్ష్మీ నరసయ్య గారు చేసినటువంటి కృషి అది ఆ, మామూలు కృషి కాదు. ఇప్పటికీ అనేక అంటే కవిత్వ నిర్మాణ పద్ధతుల ద్వారా తెలుసుకోవడం ద్వారా మనం కవిత్వం రాయలేకపోవచ్చు, కానీ ఓహో నాలో ఇట్లాంటి నిర్మాణం ఏమన్నా ఉందా, ఓ నేను ఇలా కవిత్వం రాస్తున్నానా, నాలో ఈ నిర్మాణం ఉందా, లేదా ఈ గొప్పతనం ఉందా, లేదా ఈ లోపం ఉందా అని తెలుసుకోవడం కోసం విమర్శకుడు ఎట్లా పనిచేయాలి, ఎలా చేయాలి అనే దానికి నిదర్శనంగా మనం లక్ష్మీ నరసయ్య గారిని ఆ, ఉదాహరణగా చూపొచ్చు. ఎప్పటికప్పుడు తను అప్డేట్ చేసుకుంటూ నిరంతరం వస్తున్నటువంటి యువ కవుల్ని, ఆనాటి శ్రీశ్రీ నుంచి ఇప్పటి చాలా మంది నా వరకు ఆయన ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని మనం ఎట్లా అప్డేట్ చేసుకోవాలంటే
తరం మారే కొద్దీ భాష మారుతుంది, స్వరం మారుతుంది, టెక్నిక్ మారుతుంది, అభివ్యక్తి మారుతుంది. దాన్ని కవులు రచయితలు పట్టుకోవాలి. ఒకవేళ పట్టుకోలేకపోతే విమర్శకులు ఖచ్చితంగా వాళ్ళని విమర్శించవచ్చు. ఇదో నువ్వు ఇంకా పాత పద్ధతినే పట్టుకొని వేలాడుతున్నావు, ఈ టెక్నిక్ ఎప్పుడుదో 1930 ఏళ్ళ నాటిది, 40 ఏళ్ళ నాటిది. ఇదిగో ఇవాళ భాష మారిపోయింది, స్వభావం మారిపోయింది, తరం మారిపోయింది. పదాలు వేగంగా మన తెలుగు భాషలో ఇంగ్లీషు, హిందీ లాంటి పదాలన్నీ కూడా వచ్చేసాయి. కాబట్టి ఆ విమర్శకుడు ఎప్పటికప్పుడు కవులను అప్రమత్తం చేయాలి. అట్లాంటి అప్రమత్తం చేస్తున్నటువంటి విమర్శకుల్లో లక్ష్మీ నరసయ్య గారు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన కవిత్వ విమర్శ మీదే ప్రధానంగా దృష్టి పెట్టారు. కథ గురించి, నవల గురించి, వాటి నిర్మాణాల గురించి లక్ష్మీ నరసయ్య గారు ఏం మాట్లాడలేరు. అందువల్ల విమర్శకుడు ఆయన ఏం చెప్తా అంటే, రామాయణ మహాభారత గ్రంథాలని, ప్రబంధాలని, పురాణ సాహిత్యాన్ని, అవి సృష్టించబడినటువంటి కాల విలువలకి, వాటిని చదువుతున్నటువంటి కాల విలువలకి గురి చేసి మాత్రమే మనం మాట్లాడి నిగ్గు తేల్చాలి. మహాభారతంలో నన్నయ్య దళితుల్ని ఎందుకు మాట్లాడలేదు, పోతన గిరిజనుల గురించి భాగవతం ఎందుకు మాట్లాడేది అంటే రాయుడు. అప్పటికి తెలియదు ఆ సంగతి, అప్పటికి ఇన్ని విషయాలు లేవు, అప్పటికి సమాజం అంత మెలకు రాలేదు. ఇప్పుడైతే మనం గిరిజనుల గురించో, దళితుల గురించో, ముస్లింస్ గురించో, అట్టడి వర్గాల గురించి ఇప్పుడు రాయకపోతే తప్పు అవుతుంది. ఇప్పుడు ఇంకా నేను పద్యం రాసుకుంటాను, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాసన్ ఒక శతకం రాస్తాను అంటే ఇప్పుడు ఇది పొరపాటు అవుతుంది. ఏడుకొండలవాడికి ఏం బ్రహ్మాండంగా కోట్లు సంపాదిస్తున్నాడు రోజు. ఏడుకొండల వెంకటరమణ రోజుకు ఉండి ఆదాయం 3 కోట్లు ఉంది. మిగిలిన ఆదాయాలు ఎన్ని ఉంటాయి? ఆయనకు వచ్చిన ఇబ్బంది, ఆయన సృష్టిస్తానో, ఆయన కీర్తిస్తానో, నువ్వు పద్యం రాస్తానో, కవిత రాస్తానంటే కుదరదు. ఇప్పటి కాలానికి ఇటు వాస్తవత ఏంది, ఎట్లాంటి సమాజం ఏముంది, ఇది ఎవరు చెప్పాలి అని అంటే కవి తెలుసుకోవాలి, లేదా విమర్శకుడైనా ఖచ్చితంగా పోరాలి, చెప్పాలి. పచ్చి భాషలో చెప్పాలంటే గెలకాలి కవులు పట్టుకుని, నాయన నువ్వు ఎందుకు ఇంకా ఇట్లా రాసుకుంటున్నావు, ఇదిగో సమాజం ఇట్టుందరా, నువ్వు దీని గురించి రాయి. లేదా ఆ, ఇప్పటికీ చాలా చిత్రమైనటువంటి విషయం, తెలుగు నాట నేను కాస్త పక్కెళ్ళి మాట్లాడుతున్నప్పటికీ సందర్భం వచ్చింది వాటి మాట్లాడుతున్నాను. తెలుగు భాష రాసే పిల్లలు లేరు, చదివే పిల్లలు ఉన్నారు, చదివే పిల్లలు కూడా లేరు. అంటే భాషని వాళ్ళు కేవలం ఏం చేస్తారంటే ఇంగ్లీష్ పేపర్లో రాస్తారు, నేను వస్తున్నాను, నేను వస్తున్నాను. ఎంత దౌర్భాగ్యం ఇది! అమ్మ భాష రాయలేని పిల్లోడు ఈ సమాజ 20 ఏళ్లలో ఉన్నాడు. అంటే తెలుగు మాట్లాడే భాష ప్రమాదం ఏమి లేదు, రాసే భాషలో తీవ్రమైన ప్రమాదం ఉంది. ఇప్పుడు 4 వాక్యాలు రాయలేనటువంటి ఒక తరం మనం ఉంది. భాషా పురస్కారాలు ప్రకటిస్తే 13 మంది వరుసపై తీసుకొచ్చుకుంటారు. త్యజించి పురస్కారం ఎవడు నన్ను ఇచ్చేది పురస్కారం, మన భాషను ఉద్ధరించాలన్నప్పుడు ఎందుకు ఈ పురస్కారాలు? 20 మందికి భాషా పురస్కారాలు ఇచ్చారు, ఎందుకు ఆ పురస్కారాలు? ఏం చేయడానికి ఆ పురస్కారం? ఇంట్లో దాంట్లో పెట్టుకోవడానికి ఆ పురస్కారం, నలుగురు చెప్పుకోవడానికి స్టేటస్ పెట్టుకోవడానికి ఆ పురస్కారం. 20 మంది వాటిని తిరస్కరించి పారేయాలి. నాకొద్దు, భాష బాగుపరిచే వరకు, భాషను బాగుపరిచే నిర్ణయాలు తీసుకున్నందుకు నీ పురస్కారం నమస్కారం అని చెప్పి రచయితలు, కవులు, విమర్శకులు హుందాగా చాలా ఇదిగా నిలబడాల్సిన సందర్భంలో మనం ఉన్నాం. అట్లాంటి సందర్భంలో ఇవాళ విమర్శకులు పాత్ర మరింత పెరిగింది. విమర్శకుడు యొక్క కానీ విమర్శిస్తే ఫలానా ఆయన తట్టుకోలేకున్నాడు, తట్టుకోలేకపోతే పోతాడు, నా రాయడం మానేస్తాడు. ఆయన రాయడం మానేయకపోవడం, ఆయన రాయడం వల్ల వచ్చిన లాభం లేదు, రాయకపోవడం వల్ల వచ్చిన నష్టం లేదు. సమాజాన్ని ఉద్ధరించే రాత, నలుగురిని మేల్కొల్పే రాత, నలుగురిని చైతన్యం చేసేటువంటి రాత రాయినప్పుడు నువ్వు కవిత్వం రాసి ఏం లాభం? ఇంకా ఢిల్లీ గల్లీ పెళ్లి చెల్లి ఈ మాటలు ఎంతకాలం రాస్తావు? గురువు కరువు బరువు చెట్టు అట్టు తిట్టు బొట్టు ఆకాశం అవకాశం, ఇవే 24 గంటల కవి సమ్మేళనాలు, 34 గంటల కవి సమ్మేళనాలు, ఒక గిన్నీస్ బుక్ కవి సమ్మేళనం, ఎందుకు నీకు దరిద్ర కవి సమ్మేళనం? భాషను ఉద్ధరించేటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకోలేనప్పుడు నేను తెలుగు భాష ఖచ్చితంగా ఇవాళ మేము పాఠశాలలో, కళాశాల చూస్తున్నప్పుడు నాకైతే కన్నీళ్లు రాలేటువంటి పరిస్థితి నాకు కనిపిస్తున్నాయి. డిగ్రీ పిల్లవాడికి ఒక వాక్యం రాసేది రాదు, 4 మాటలు చెప్పి. ఎందుకంటే 20-30 ఏళ్ళుగా సాహిత్యాన్ని దూరం చేసి పారేసాం, తెలుగు భాషను సంకనాకి ఇచ్చాం. ఎందుకంటే రాబోయే కాలంలో తెలుగు భాష ఉపాధ్యాయుడు దొరకడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఓరియంటల్ తెలుగు కాలేజీలు లేవు, స్పెషల్గా తెలుగు చదివేటువంటి పిల్లలు లేరు. తెలుగు చదివితే ఏమొస్తుంది, ఏమొచ్చింది, ఏమి ఉద్యోగం రావడమే బతుక, ఉద్యోగం రాకపోతే బతికేం లేదా, మెకానిక్ బతకడం లేదా, టైలర్ బతకడం లేదా? ఇట్లాంటి దాన్ని మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం? మళ్ళీ మనం విమర్శలోకి వస్తే ఏది ఉత్తమ కవిత్వం, ఏది ఉత్త కవిత్వం లాంటి చర్చను లక్ష్మీ నరసయ్య గారు ఈ కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో చాలా చక్కగా మనకు చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే విమర్శకుడికి మొహమాటాలు పనికిరావు, విమర్శకుడికి ముసుగులో గుద్దులాటలు పనికిరావు, విమర్శకుడికి ఏదో ఒక గ్లాసు ముందో ఏదో ఒక పొరోటానో ఒక సపోటానో ఇచ్చేస్తే మెచ్చుకుంటున్నట్టే కుదరదు. విమర్శకుడు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని చాలా నిమగ్నుడై జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి తరం ఒకటి ఉంది. ఇక కవుల సంఖ్య తగ్గిపోతే ఇబ్బంది ఏమీ లేదు, కథలను చదివేవాళ్ళు లేరు.
మీరు విమర్శకులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు అంటే, మనం విమర్శకుడు తయారవుతాడా? తయారవుతారు నలుగురు. మన ముందు తరం 10 మంది ఇటు రాయన ఆయన ఇటు రాసుకురాడు ఆయన ఈ వ్యాసం రాయలే పలాంతరాయ్ ప్రోత్సహించే వాళ్ళు కరువు అయిపోయిన తర్వాత ఏమి ఈ కవిత్వం రాస్తే ఏమొస్తుంది, ఏమి రాదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? అందుకే ప్రతీకాత్మక ద్వారా కవిత్వం ఎట్లా చేయొచ్చు, ఇది ఒక నిర్మాణం. ప్రతీకల ద్వారా కవిత్వ నిర్మాణం. వాడు నక్క అనగానే మనకు తెలిసిపోద్ది, వాడు పులి అనగానే తెలిసిపోద్ది, వాడు మనిషే. కానీ మనం నక్క గుణాన్నో పులి గుణాన్నో ప్రతీకాత్మకంగా చెప్పడం ద్వారా కవిత్వాన్ని ఎట్లా నిర్మించవచ్చు అనేది కవిత్వ నిర్మాణ పద్ధతులు లక్ష్మీ నరసింహ చర్చించాడు. అలలపైనగా, అలలగనే కలలపైనగా, కలలపై అనురాగం చూపించే చిరుగాలి సితార సంగీతం పైనగా అన్నాడు శివసాగర్. అక్కడ ఆ మాటల్ని పదాల్ని ఉన్నది ఉన్నట్టుగా పట్టుకుంటే మనకేమి అది కవిత్వం అనిపించదు. అలలపై నిఘా ఎందుకు వచ్చింది, కళలపై నిఘా ఎందుకు వచ్చింది, చిరుగాలి సితార సంగీతంపై నిఘా ఎందుకు వచ్చింది, ఎవరు నిఘా పెడుతున్నారు అని ఆలోచించినప్పుడు ప్రతీక ఏందో మనకు తెలుస్తుంది. నగ్నముని కొయ్యి గుర్రంలోనే కొయ్యి గుర్రం భూమి మీద నడవదు, ఇనుప నాడాలతో చెక్క హృదయంతో ధనమదంతో అలగాజనం భుజాల మీద స్వారీ చేస్తుంది, బరువుకి కుంగిపోతూ తలకెత్తితే భీష్మంగా సకిలించి అణగదొక్కుతుంది అంటాడు. అంటే ప్రభుత్వానికి హృదయం లేదు, ప్రభుత్వానికి మనసు లేదు, ప్రభుత్వానికి బుద్ధి లేదని చెప్పడం కోసం ప్రభుత్వానికి కొయ్యి గుర్రం అనేటువంటి ఒక ప్రతీకతో నగ్నముని చెప్పాడు. ఇట్లా ప్రతీక ద్వారా కవిత్వాన్ని ఎట్లా నిర్మాణం చేయొచ్చు అనేది అందులో ఉందన్నమాట. అదో రకమైనటువంటి నిర్మాణ పద్ధతి. అట్లాగే ఇట్లా ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి నిర్మాణ పద్ధతుల్ని ఇంకోటి ఉంది, అపరిచయీకరణ అంటాం. అపరిచయీకరణ, డీఫెమినైజేషన్ అనేటువంటి ఇంగ్లీష్ పేరుతో మనం చెప్తాం. అపరిచయీకరణ అంటే ఏంది? ఆయా వస్తువుల్ని, విషయాల్ని, భావాల్ని నేరుగా ఉన్నట్టుగా అట్లాగే ప్రవేశపెట్టడం కాకుండా వాటికి ఏదో ఒక అనుభూతినో, ఒక ప్రకంపనో, ఒక ఆవేశాన్నో, ఒక ఉద్వేగాన్నో చెప్పగలిగితే అది మనం అపరిచయీకరణ, డీఫెమిలైజేషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఉదాహరణకి ఆ పట్టణ పట్టణం నరాల్లోకి కాంతులు ప్రవహించాయి, ఎప్పటిలాగే చెట్టు గుప్పిట విప్పి నిలుచుంది, అన్ని వైపులా చీకటి కర్టనలు తొలగిపోయాయి, ఈ ఆకాశం మేఘాల తువ్వాళ్లతో ముఖం తుడుచుకుంటుంది, ఆడవాళ్ళు అరుగుల మీద మిగిలిపోయిన రాత్రిని చీపురులతో కడిగేస్తుంటారు. అంటే చీపురు మనకు పరిచయమైన వస్తువు, చీపురుతో దేన్ని చెత్తను తుడిచేస్తాం. కానీ ఇక్కడ రాత్రి అరుగుల మీద మిగిలిపోయిన రాత్రిని చిమ్మేస్తున్నారు అని, చీపురులతో కడిగేస్తున్నారు. అంటే పట్టణంలో చీకటి పడిన తర్వాత విద్యుత్ దీపాలు వెలిగేటువంటి వాస్తవాన్ని చెప్పాలి కవి. లైట్లు వేశారు, దీపాలు వెలిగాయి అని చెప్పడం కోసం ఆయన ఏం చేశాడు? పట్టణం నరాల్లోకి కాంతులు ప్రవహించాయి అంటే మనకు తెలుసు, మనకు పరిచయమే, కాంతి పరిచయమే, వెలుగు పరిచయమే. కానీ దాన్ని మనం పరిచయం లేనట్టుగా అటు తిప్పి చెప్పడం, దీని అపరిచయీకరణ అనేటువంటి ఒక టెక్నిక్ తో ఎట్లా కవిత్వం చేయొచ్చు. జాషువా కూడా వాడాడని లక్ష్మీ నరసయ్య తన పుస్తకంలో అంటాడు. తేలిక గడ్డి పోచలను తెచ్చి రచించదవు నీవు, తూగుటుయ్యల గృహంబు మానవులకు ఏరికి సాధ్యము కాదు, దానిలో జాలరు జిలుగు చెయ్యులు అంత్యపురంబు నొప్పు మేలుబలి పులుంగు టెకిమీడురా గిజిగా నీకు దీర్ఘాయువు అను గిజిగాడు అనేటువంటి పోయం ఉంటది, జాషువా రాసింది. అందులో ఆయన ఈ టెక్నిక్ నే వాడాడు. అంటే పక్షి గూడు అలటాన్ని రచించడంగా చెప్పాడు ఆయన. చాలా ఆధునికమైనటువంటి భావం. జాషువా ఎప్పుడో 1900 చిల్లర ఆ, ఆ, ఆ 40-50 ప్రాంతాల్లో ఖండకావ్యాలు రాసేటువంటి ప్రాంతంలో తేలిక గడ్డి పోచలను తెచ్చి రచించదవు నీవు అన్నాడు. తేలిక గడ్డి పోచలను తెచ్చి నిర్మిస్తావు అనలేదు. అంటే ఆయన ఆయన అప్పటికే ఎంత ఫ్రెష్ గా ఉంటే ఇప్పటి కవులు ఎంత ఫ్రెష్ గా ఉండాలి, ఎంత తాజాగా ఉండాలి. అందుకే మనం జాషువా అన్నాడు, చద్ది పాండిత్యాలను విస్మరించాలి, కవి దూర్వాసులను తగలబెట్టాలని జాషువా అప్పుడే పిలిపించాడు. చద్ది పాండిత్యాలు, పాత చింతకాయ పచ్చళ్ళు, ఎప్పుడు చెప్పిందే పాడిందే పాడరా పాసిపిల్ల దాసరని చెప్పు, అదే పోలిక లేదా అదే రూపకాలు అదే మెటఫర్, ఇవి కాదు. కాలం మారింది, స్వరం మారింది, తరం మారింది, నువ్వు ఎంత కొత్తగా చెప్తావు అనే దాన్ని బట్టే నీ కవిత్వ నిర్మాణ పద్ధతి ఏర్పడుతుంది. అది నువ్వు అనుకుంటే రాదు, నువ్వు కూర్చుంటే రాదు, అది హఠాత్తుగా రావాలి, హఠాత్తుగా వచ్చేయాలి. వచ్చినప్పుడు అప్పుడు లక్ష్మీ నరసింహ లాంటి విమర్శకులు ఇదిగో పలానా సుబ్బయ్య లేదా ఎంక ఈ కవిత్వ నిర్మాణ పద్ధతిని ఇదిగో తెలుగులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాడు కదా, జాషువా అపరిచయీకరణని జాషువా వాడాడని లక్ష్మీ నరసింహ చూశాడు. కాబట్టి ఇట్లాంటివి చాలా మంది కవులు, ఇస్మాయిల్ దగ్గర నుంచి ఎండ్లూరు సుధాకరు, శిఖామణి, ప్రసాదమూర్తి చదువుతో పోతే జాబితా చాలా ఉంటారు. కాబట్టి ఆ అపరిచయత్వీకరణ అనేటువంటి టెక్నిక్ ఎట్లా మనం వాడాలి అనేది చూడొచ్చు. అట్లాగే మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కవితలను చెప్పొచ్చు. ఇంతకు ముందే చెప్పాను, స్థాన భ్రంశీకరణ అంటాం మనం. నదికి చెమట పోసింది, నదికి ఏమి చెమట పోయింది, ఎదల నిండా ఎడారులు,
కళ్ళ నిండా సముద్రాలు, నీళ్ల మీద ఎడారులు తేలుతుంటాయి, గులాబీలకు గర్భసావం చేసిన మంత్రసాని, ఇవన్నీ కూడా స్థానభ్రంశీకరణ అన్నమాట. ఈ- అటు తిటు చెప్పడం వల్ల వచ్చినటువంటి స్థానభ్రంశీకరణ. అట్లాగే మ్యాజిక్ రియలిజం అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. మ్యాజిక్ రియలిజం, మాంత్రిక వాస్తవికత అంటాం మనం. కథల్లో కూడా ఈ నిర్మాణాన్ని చాలా సమర్థవంతంగా వాడుకున్నటువంటి రచయితలు ఉన్నారు. ఆ దానికి సంబంధించి మనం ప్రసాద్ మూర్తి రాసినటువంటి ఒక కవితని మీ ముందు ఉంచుతాను. ఆయన అంటాడు: కరిగిపోతూ కరిగిపోతూ గడ్డ కట్టడం, గడ్డ కడుతూ గడ్డ కడుతూ కరిగిపోవటం ఈ మధ్య నాకు అలవాటుగా మారింది. జీవుడు దేవుడు కాలువ గట్ట మీద కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే పలక పుస్తకం ల్యాప్టాప్ పట్టుకొని వారి ముందు కూర్చోవడం వ్యసనంగా మారింది. సమూహాలు, సంగ్రామాలు, సంసారాలు, స్వార్థాలు అని అలా విప్పిపారేసి అమ్మ పొట్టలోంచి అప్పుడే బయటపడ్డ పిల్లాడు తటాలన ఒంటరిగా ఎటో నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు నాలోంచి ఎవరిలోంచి నేను నీరై వేరై ప్రవహించడం ఓ ఆటగా మారింది. అంటే ఆధునిక జీవితం, భౌతిక జీవితం ఎట్లా స్వింగ్ అయింది, ఆ మూడు ఎట్లా మారింది అనేది ఆ వ్యక్తీకరణ కవి చెప్పడం కోసం ఒక మాంత్రిక వాస్తవికతని, వాస్తవానికి ఆయన గడ్డ కట్టడం, కరిగిపోవడం, జీవుడు దేవుడు కాలువ గట్ట మీద కూర్చొని మాట్లాడడం, తర్వాత వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటే వినడం, ఇవన్నీ అమ్మ పొట్టలోంచి అప్పుడే రావడం, ఇవన్నీ కూడా మాంత్రిక వాస్తవికతకి సంబంధించినటువంటి మాట అన్నమాట. అంటే అమ్మ పొట్టలోంచి వచ్చిన పిల్లోడు ఎటో వెళ్ళిపోతున్నాడు. అంటే ఇది మనకు ఆధునిక జీవితాన్ని, సంక్లిష్టమైన జీవితాన్ని పట్టుకోవడం కోసం కవి అట్లాంటి నిర్మాణాన్ని తీసుకొచ్చాడు. ఇది డాడాయిజం లేదా అతి వాస్తవికత కాదు, మనకు బాగానే ఈజీగానే అర్థమైపోతుంది అనమాట. ఇట్లాంటివి ఆ చాలా ఉదాహరణలు మనం చెప్పుకుంటూ ఆ వెళ్ళొచ్చు. మ్మ్. చెరువుని మొలకు చుట్టుకొని చెట్టెక్కిన జ్ఞాపకాలు, కాలువ తోకబట్టుకొని తిప్పిన గుర్తులు, పచ్చని పైరు బొమ్మలు కత్తిరించుకుంటూ కలలు కత్తిరించుకున్న కాలాలు, ఇవన్నీ కూడా అట్లాంటివి. చెట్టెక్కేటప్పుడు చెరువుని మొలకు చుట్టుకోవడం, కాలువతో తోకబట్టుకుని గిర్రం తిప్పడం, ఇది మాంత్రిక వాస్తవికతకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. అట్లాగే ఇంకో నిర్మాణం ఉంది, ఒకే కవితలో అనేక నిర్మాణాలు. దీని గురించి కూడా లక్ష్మీ నరసయ్య గారు మంచి చర్చ చేశారు. అంటే ఒకే కవితలో ఆ, చాలా నిర్మాణాలు. ఉదాహరణకి ఆ, రాత్రి అర్ధనారీశ్వర తత్వాన్ని భీముడి చేతిలో జరాసంధుని చేసి మంచానికి ఉత్తర దక్షిణాలుగా అంటిస్తుంది. నిశ్శబ్దపు నిడివిని కొలిచేందుకు గడియారం వడ్రంగి పెట్టే విఫల యత్నం చేస్తుంది. ఇక్కడ భీముడు జరాసంధుడిని ఉదించినట్లు, అంటే మానసిక దూరం లైంగిక ఆనందాన్ని నాశనం చేస్తున్నప్పుడు జరాసంధుడి వధకు సంబంధించిన మిత్తును ఉపయోగించారు. రాత్రుని భీముడితోనూ అర్ధనారీశ్వర తత్వాన్ని జరాసంధుడిని పోల్చడం ద్వారా కవి ఒక అసాధారణమైనటువంటి పోలికను తీసుకొచ్చాడు అనమాట. అట్లాగే గడియారాన్ని వడ్రంగ పిట్టతో పోల్చడం ద్వారా ఆ ఆ వ్యక్తీకరణ అంతా కూడా వస్తు సంబంధంగా వచ్చి ఒక ప్రధాన నిర్మాణంగా ఇందులో వర్ణన ఉంది. అంటే ఒక కవితలోనే అనేక నిర్మాణాలని ఎట్లా తీసుకురావచ్చు అనేది అనమాట. అట్లాగే మనకు అబార్షన్ స్టేట్మెంట్ లాంటి కవిత, బాగా ఫేమస్ అయిన కవిత పాటుపట్ల రజనీ గారు రాశారు. ఆవిడ అంటారు: అయ్యో, కాలింకి పోవడానికి ఉన్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు అని. చాలా అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం. చూడడానికి చాలా సింపుల్ వాక్యాలు. ఇందులో కాళ్ళకి మనసుకి పోలిక చెప్పడం, శరీరానికి సంబంధించిన మాత్రల్ని మనసుకు ఆపాదించుకోవడం, అందులో స్థానభ్రంశీకరణ అన్నమాట. అది విస్థాపనం, మిస్ప్లేస్మెంట్. అంటే మనం మ్యాథ్స్ లో సబ్స్టిట్యూట్ చేయడం అంటాం, ఎక్స్ బదులు వై బదులు ఎక్స్ అని. అంటే మాత్రలు శరీరానికి, కానీ కవయిత్రి ఏం చెప్తుంది, మనసుకుంటే బాగుండు అని అంటుంది అనమాట. మిస్ప్లేస్మెంట్ అంటాం మనం. అట్లా మనం ఒకే కవి అనేక రకాలైనటువంటి నిర్మాణాలు చెప్పినటువంటి కవులు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఆ, చాలా నిర్మాణాలని లక్ష్మీ నరసయ్య గారు కవిత్వ నిర్మాణ పద్ధతులు అనేటువంటి పుస్తకంలో ఇట్లాంటి నిర్మాణాలని చాలా ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ భావం, భంగిమ, నిర్మాణం, ఒక భావానికి గెచ్చర్, అంటే నీకేం తెలియదు నువ్వు ఊరుకో అంటున్న స్వజనం మాటకి గతుక్కుమన్నట్టు కనిపించకుండా ఉండేందుకు ఏదో అంటువాదన పెంచుకుంటూ కొంగుతో కళ్ళద్దాలు తుడిచినంత చొప్పున, ఇక్కడన్నీ కూడా ఏంటంటే ఆ అందులో భావం, ఆ భంగిమ కనిపిస్తున్నాయి మనకు. నీకేం తెలియదు నువ్వు ఊరుకో, గతుక్కుమన్నట్టు వాదన పెంచుకుంటూ కొంగుతో కళ్ళద్దాలు తుడుచుకుంటూ, అంటే ఇక్కడ మనకు ఆ మాట, ఆ పను, ఆ వ్యక్తి,
వాళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారన్నమాట. కవి తనకున్న ఆలోచనని సైగ రూపంలోనూ, ముఖానికి చేతులకు సంబంధించిన భంగిమ రూపంలోనూ, ఒక నాటకీయ వాతావరణం ద్వారా ప్రవేశపెట్టినప్పుడు అది ఎట్లా కవిత్వం అవుతుంది అని చెప్పడం కోసం ఇట్లాంటి పద్ధతిని ఇట్లాంటి పద్ధతి ఒకటి ఉందని లక్ష్మీ నరసయ్య గారు చెప్పారన్నమాట. అట్లాగే భావం తాలూకా భౌతిక ప్రతిరూపం ద్వారా ఎట్లా కవిత్వం చేయొచ్చు అనేటువంటి ఒక నిర్మాణాన్ని కూడా చెప్పారు. ఆలోచనలు శ్రవ్య కంపనగా ఉన్నప్పుడు ఎట్లా కవిత్వం చేయొచ్చు అనేటువంటి ఒక నిర్మాణం గురించి కూడా చెప్పారు. ఘటనలు వస్తువులు వేరు కానీ విషయం మాత్రం ఒకటే ఉంటుంది. అంటే ఘటనలు వేరే ఉంటుంది, వస్తువులు వేరే ఉంటుంది, కానీ విషయం మాత్రం ఒకటే ఉంటుంది అని చెప్పడం కోసం అట్లాంటి టెక్నిక్ ని కవులు ఉపయోగించారని కూడా ఆయన చెప్తాడనమాట. దేశం తలకిందులుగా, రోడ్లు లేని నగరాలుగా, ఎవరో లేని కిటికీగా, పదాలు లేని పద్యాలుగా, గుండెకాయలు లేని చర్మం తొడుగులుగా అన్నాడు. అంటే ఇక్కడ రోడ్లు లేని నగరాలు, ఎవరూ లేని కిటికీ, పదాలు లేని పద్యం, గుండెకాయ లేని దేహం, ఇవన్నీ ఖాళీతనాన్ని, అర్ధరాహిత్యాన్ని చెప్పేటువంటి ఒక ఎమోషనల్ ఒక ఉద్వేగ వాతావరణాన్ని, ఆ భావం ఇట్లా కవిత్వం కావడానికి ఏమేమి నిర్ణయాలు అవుతాయి, ఏమేమి కారకాలు అవుతాయి, ఆధునిక జీవితంలోని సంక్లిష్టతను, అనిశ్చితత్వాన్ని చెప్పడం కోసం ఇట్లాంటి టెక్నిక్ ఎట్లా వాడుకోవచ్చు అనేది చెప్తారనమాట. కిర్రుమన్న గాలిగేటు మోసమే, రాలిపడ్డ మట్టి బెడ్డ మోసమే, కదిలొచ్చిన మబ్బు నీడ మోసమే, బహుశా ఈ రోజు ఎవరో రాకపోవచ్చు, పిట్టలు వాలకుండానే ఈ చెట్టు పడుకుంటుంది కాబోలు, అక్షర రహితాలుగా ఈ ముఖపత్రాలు తెల్లబోవాలి కాబోలు అంటాడు. ఇది కూడా అట్లాంటి టెక్నిక్ అన్నమాట. కాబట్టి లక్ష్మీ నరసయ్య గారు చాలా అంశాల గురించి ఈ కవిత్వ నిర్మాణ పద్ధతిలో చర్చించారు. అయితే కవిత్వానికి కళా తీవ్రత లేని కవిత్వం అది బాగుండదు అని చెప్తాడనమాట. ఆయన ఈ మధ్య ఒక చెప్పాడు, కవిత్వంలో గాలత్వం ఒకటి ప్రవేశించింది. గాలత్వం ఎట్లా పడితే అట్లా మాట్లాడటం. ప్రస్తుతం వస్తున్నటువంటి కవిత్వం మీద విమర్శలో కనిపిస్తున్న ఒకానొక ధోరణిని ఆయన గాలత్వం అని పిలిచాడు. కొన్ని చోట్ల రూపపరంగా, కొన్ని చోట్ల సారపరంగా, మరికొన్ని చోట్ల రెండిటి పరంగా మన గాలత్వం గోచరిస్తుంది. దీనికి కారణం కూడా ఆయన చెప్తాడు అనమాట. బాధ్యతారాహిత్యం, సంచలనాత్మకత, ప్రాప్తకాల కళాత్మకత. అంటే చూడండి, విమర్శకుడు ఎంత సాధికారంగా మాట్లాడాలంటే ఆయన ఎంత అధ్యయనం చేసి ఉంటే తప్ప ఇటువంటి సాధికారమైనటువంటి స్టేట్మెంట్లు ఆయన ఇవ్వలేడు. బాధ్యతారాహిత్యమైన కవులు మనకు కనిపిస్తున్నారు. సంచలనాత్మకంగా కోసం వేచి ఉండేటువంటి కవులు మనకు కనిపిస్తున్నారు. ఆ కాలానికి తగినట్టుగా కళాత్మకతను ప్రదర్శించేటువంటి కవులు మనకు కనిపిస్తున్నారు. అంటే ఎట్లాంటి మూలాలు లేకుండా, ఎట్లాంటి పునాదులు లేకుండా, నా వార్తలు నా ఇష్టం అనుకున్నట్టుగా, నా కవిత్వం నా ఇష్టం అనే విధంగా రాసే వాళ్ళని గాలత్వ కవులు, గాలత్వం గాడిన లక్ష్మీ నరసయ్య కడుతున్నాడు అనమాట. నా వార్తలు నా ఇష్టం, నా కవిత్వం నా ఇష్టం, నేను అట్టేం రాసుకుంటాను అనే వాళ్ళు కవిత్వాన్ని నాశనం చేస్తారు. వాస్తవానికి కవిత్వాన్ని జీవితం కంటే ఉన్నతమైన దానిగా ప్రకటించడం, కవులు సాటి మానవుల కంటే గొప్పవాళ్ళనే భ్రమల్లో మునుగుతూ పాఠకులను కూడా ముంచడానికి ప్రయత్నించడం గాలత్వంలో ఒకానొక లక్షణం. నేను ఒక ఆయన చూశాను, ఆయన 24 గంటల కవి సమ్మేళనం చేస్తాడు. ఆయన కారు దిగితే ఆయనకు 100 మంది కవులు స్వాగతం పలకాలి. ఆ కారు దిగే వ్యక్తికి ఒక్క కవితా వాక్యం రాదు. కారు దిగిన వెంటనే ఆయన ఎదురుగా ఒక పెద్ద కటౌట్ పెట్టాలి, పెద్ద ఫ్లెక్సీ ఉండాలి, ఫ్లెక్సీలో ఆయన ఒక్కడే ఉండాలి. కవిత్వానికి ఫ్లెక్సీ ఎందుకు? కవిత్వానికి కారు ఎందుకు? నీకు 100 మంది స్వాగతం పలకడం ఎందుకు? నువ్వేమైనా రాజకీయ నాయకుడువా? ఓట్ల కోసం ఉండవా? లేదా సినిమా ప్రేక్షకులు, సినిమా వాళ్ళు కదా. సినిమా రిలీజ్ అయితే మేకల్ని బలిచ్చడం, పొట్టేళ్ళని బలి ఇవ్వడం. పాపం మేకలు పొట్టేళ్ళు ఏం చేసి, వాడి సినిమా రిలీజ్ అవుతుంటే వాడు కూడా దున్నపోతూ ఒక సినిమా తీశాడు, వాడిని తీసుకుపోయి మేకల్ని వీటిల్ని బలిస్తున్నారంటే ఎంత దరిద్రంగా మన వాళ్ళు ఈనాటి యువత ఉందో మనకు తెలుసు. ఇదొక గాలత్వం. యువతరంలో అదొక గాలత్వం అయితే కవుల్లో ఇదొక గాలత్వం అనమాట. అంటే ఈయన్నే మెచ్చుకోవాలి. ఈయన గురించి ఒక మాట అంటే ఈయన తట్టుకోలేదు. ఆయన ఆ, ఆయన వేదిక మీద ఉండాలి. ఆయన ఏ ఊరిని ఉద్ధరించడు. ఇవి 10 మందికి పనికొచ్చే పని ఏమి చేయడు. అంటే పాఠకుల్లో ఒక భ్రమ కల్పించదు, నేను గొప్ప కవిని. ఇంకో ఆయన ఉన్నాడు, పేర్లు వద్దు అవన్నీ, వాళ్ళందరూ మనకు తెలుసు, దగ్గరగా చూశాను నేను. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఆయన ఇష్ట ప్రకారం జాతీయ పురస్కారాలు ఇచ్చేస్తాడు, నేషనల్ అవార్డ్స్ ఇచ్చేస్తాడు. అవార్డు ఎక్కడ పెట్టాడు తెలియదు, ఎక్కడ తెలియదు. ఆడికి పోతే ఒక గుడ్డ మొక్క చెక్క మొక్క ఇచ్చేసి నువ్వు అద్భుతమైన కవి అంటాడు. దీనికి ఈయన పొంగిపోతాడు. ఈయన ఒక పెద్ద స్టేటస్ పెడతాడు, ఈ ఊర్లో ఒక పెద్ద కటౌట్ కడతాడు. కవిత్వానికి కటౌట్లు ఎందుకు రా ఆయన అనే విషయం ఆయనకు తెలియదు. ఇదంతా గాలత్వం. ఇట్లాంటి గాలత్వ కవుల్ని మనం గుర్తించాలి. ఏది పడితే అది రాసేయడం, నేను రాసిందే కవిత్వం అనుకోవడం, కవిత్వం ఒక కళా వ్యాపారం అని కవులు కళా సాధకులు అనే విషయాన్ని మర్చిపోయి పాఠకుల మీద ఆధిపత్యం ప్రదర్శించడం. రైతు కంటే కవి పెద్ద గొప్పడేం కాదు.
మున్సిపాలిటీ కార్మికుడి కంటే కవి పెద్ద పెద్ద గొప్పడేం కాదు. మున్సిపాలిటీ కార్మికుడు పాపం ఇచ్చే జీతంతో ఉదయాన్నే రోడ్లని చెత్త కుండీలు ఊడ్చి పారుస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? 4 వాక్యాలు రాసిన మాత్రం నీకేమైనా కొమ్ములు వచ్చాయా? కవికి కవికి ఉండకూడదు కొమ్ములు అంటాడు పాపినేని శివశంకర్. నీ కొమ్ములను అరగ తీసుకొని ఆయన అంటాడు. కవిత్వం రావాలంటే రక్తం పెట్టాలి. ఊరికే 4 వాక్యాలు ఏదో రాసేసి కవిత్వం అంటే దబాయిస్తే కుదరదు. అట్లాంటి గాలత్వాన్ని గురించి ఆ, మ్, మన లక్ష్మీ నరసయ్య గారు దాదాపు ఒక 30-40 పేజీల మంచి వ్యాసం ఒకటి అందులో ఉంటదన్నమాట. ప్రేమిని పిశాచి నేనెవరినో కడుపు చేసి వదిలేయలేదే అని ఒక కవి రాశాడు. ఒసేయ్, కళ్ళు మూసుకుంటా గాని నాకు కొంచెం చర్మం ప్రసాదించవే, పోని పారొచ్చేస్తా గాని నువ్వు కొంచెం చర్మం తొడుక్కోయే. ఇదంతా గాలితనం అన్నమాట. ఇదంతా గాలితనం కవిత్వానికి ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ. అయితే ఇట్లా ఇటువంటి దూరంలో రాసి హిట్ అయిన కవితలు లేవా అంటే ఆయన దానికి ఉదాహరణ ఇచ్చాడు. అంటే కవిత్వంలో ఎక్కడా మనకు లంపెను ఒక లేఖితనం కనిపించకూడదు. ఈ లేఖితనంతో రాసేవాళ్ళంతా గాలత్వ కవులు అంటాడు లక్ష్మీ నరసయ్య. మనకు మద్దూరు నగేష్ బాబు కవిత ఒకటి ఆయన ఉదాహరణ ఇచ్చాడు. ఒరే ఐరావతాల్లారా, కామధేనువులారా, తల్లులకే మొగుళ్ళు అవుతున్న మను సంతానాల్లారా, మానవంటే కడుక్కొని సరిపెట్టుకునే దాన్ని ఈ సినిగిపోయిన రైకుని ఎక్కడి నుంచి తెచ్చుకునేదిరా, కుచ్చి నరాల పోటైతే ఎట్టాగో తట్టుకునేదాన్ని, రొమ్ము పీకల్నే కొరికేసినవే, పిలగానికి పాలెట్టా కుడిపేదిరా, ఈ నొప్పులకి నా పెద్ద ప్రాణానికి మోసం వస్తే రేపు నా బిడ్డలకు కూడి పెట్టే దిక్కెవర్రా నా బట్ట అన్నాడు. ఇందులో భాష ఏదో ఇదిగా ఉంది, కానీ అందులో నిజాయితీ ఉంది, నిజమైనటువంటి ధర్మాగ్రహం ఉంది. ఇది గాలత్వం కాదు. అంటే అనవసరమైనటువంటి అతివ్యాప్తిని, అవ్యాప్తిని అదుపులో పెట్టడం ఒక కళ. కవిత్వ అవ్యక్తిలో ఇంటెన్సిటీ ఆఫ్ ఆర్ట్ అనేది ఎంత సానుకూలమో, ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఆర్ట్ అనేది అంతే అనుకూలము. ఏ అవధులు అదుపులు లేకుండా ఏమనిపిస్తే అది రాయడం, ఎక్కడ ఆగిపోవడం కళా సృజన కాదు. అసలైన కవితకి అంతం ఉండదు అంటాడు. ఎప్పుడైనా కవిత్వ ముగింపుల్లో ఆ ముగింపును పాట కూడా పూరించుకోవాలి. వాస్తవానికి నువ్వే ముగింపు చెప్పేసి ధిక్కార స్వరమై నువ్వు ఉరితాళ్ళు పేనాలి, వాడిని ఊరేయాలి, తగలబెట్టాలి, కత్తి తీసుకో పొడి చేయాలని నువ్వే ప్రసంగ కవి ఎప్పుడు సందేశాలు ఇవ్వకూడదు. సందేశం ఇచ్చే కాలం పోయింది. కవి ఎప్పుడు పెద్ద పెద్ద డైలాగులు చెప్పకూడదు. ఆ కాలం ఎప్పుడు పోయింది. నినాదాలు ఇవ్వకూడదు. అట్లాంటి వాళ్ళంతా కూడా కళా తీవ్రత లేని కవిత్వం ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తారు. అంటే కవి వ్యక్తం చేసేటువంటి భావాలు కానీ, రాజకీయ భావాలైనా, తాత్విక భావాలైనా, అవి చింతనకు సంబంధించినటువంటి భావాలైనా, లేదా సామాన్యమైనటువంటి సమాజానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం అయినా సరే, అది కవిత్వం కాకుండా చదువుల మధ్యకి రావడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదు. కవి తాను ఏ ప్రయోజనం ఆశించి కవిత్వం రాశాడో ఆ ప్రయోజనం ఆ కవితలో ఇంటెన్సిటీ ఆఫ్ ఆర్ట్ వల్లే సాధ్యపడుతుంది. కళా తీవ్రత వల్ల, సృజనాత్మక విలువలతోనూ నిమిత్యంలోని ఒట్టి వస్తువు అది ఎంత గొప్పదైనా పాఠకుల మీద ప్రభావాన్ని చూపలేదు. ఇది లక్ష్మీ నరసయ్య ఇచ్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ అన్నమాట. కళా తీవ్రత ఉండాలి, నీ లోపల ఒక భావ తీవ్రత ఉండాలి అని చెప్తాడు. దానికి ఆయన చాలా మంచి ఉదాహరణలు ఆ పుస్తకంలో ఇచ్చాడు. కాబట్టి ఆ దృక్పథం ఆ దృక్పథం గురించి జరిగినటువంటి ఒక పరిశోధన, కృషి, ఇట్లాంటి నేపథ్యంలో నువ్వు ఒక కవిని చూసి మాట్లాడగలగాలి. ఏది పడితే అది రాసేసి నన్ను గౌరవించలేదు, నాకు అవార్డులు రాలేదు, ఆ కవులకు అవార్డులు కొలమానం కాదని తెలుసుకోవాలి. కవిత్వం రాసే వ్యక్తి అయినా, కథ రాసే వ్యక్తి అయినా, నవలు రాసే వ్యక్తి అయినా ముందు అసలు అవార్డు కొలమానం కాదని తెలుసుకుంటే నువ్వు హాయిగా రాసుకుంటావు. ఫలానా సుబ్బయ్యకి వచ్చింది, నాకు ఇంకా రాలేదు, ఫలానా ఎల్లయ్యకి వచ్చింది, ఫలానా 500 రికమెండేషన్ చేశాడు, ఇవన్నీ మనం మాట్లాడుకో. వస్తారు ఇంట్లో పెట్టుకుంటారు, అద్దాల్లో పెట్టుకుంటారు, మనకేమి సంబంధం కూడా లేదు. అంటే కవి అంత నిక్కచ్చిగా ఉండాలి, కవి అంత లెక్కలేనితనంతో ఉండాలి. నువ్వు లెక్కలు వేసుకొని రాసేవా, నీ కవిత్వం నిలబడి గాలికి పోద్ది అని ఆ, లక్ష్మీ నరసయ్య చెప్పేటువంటి విషయం అన్నమాట. అయితే ఇందులోనే ఆయన ఆ ఉత్త కవిత్వానికి గురించి కూడా ఆయన కొంత చర్చ జరిపాడు. తర్వాత యాంటీ కవిత్వం గురించి చాలా చక్కగా మాట్లాడాడు. యాంటీ కవిత్వం అంటే ఏమిటి అనే దానికి ఆ యాంటీ కవిత్వం మీద ఇంత డీటెయిల్డ్ గా మొట్టమొదట మాట్లాడేది బహుశా లక్ష్మీ నరసయ్య గారే అనుకుంటాను. అంటే యాంటీ కవిత్వం అంటే ఏంటంటే కవిత్వానికి వ్యతిరేకమని మాత్రం కాదు. మనకు అలవాటైన కవిత్వానికి, మనం సాధారణంగా కవిత్వం అనుకునేదానికి వ్యతిరేకం. కవిత్వంలో పొడిపొడి మాటలు ఉండడానికి వీలు లేదు. చెప్పే విషయానికి సరిపడే ఉద్వేగాన్ని అందించే భాష కవిత్వానికి పనికిరాదు. కవి ఉద్దేశానికి, కవితలో వ్యక్తమయ్యే టోన్కి వైరుధ్యం కవిత్వంలో ఉండకూడదు. ఒకే కవితలో విభిన్న విరుద్ధ భావోద్వేగాలు ఉండడానికి వీలు లేదు. వ్యక్తీకరణలో ఆర్ద్రత ఉండాలి, సౌకుమార్యం ఉండాలి, తగిన పోలికలు, ఉపమలు, రూపకాలు కవిత్వంలో పుష్కలంగా ఉండాలి. కవిత్వానికి సంబంధించిన సాధారణంగా అమల్లో ఉన్న ఇవి అలవాటైన విషయాలు. మామూలుగా రూపకాలు ఉండాలి, ఉపమ
ఉపమాలంకారం ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలని చెప్తాం. అసలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ఈ నియమాలకు విరుద్ధంగా ఆ నియమాలను ధ్వంసం చేసి ఇట్లా కూడా కవిత్వం రాయొచ్చని నిరూపించేటువంటి పోయిటరీని ఏమంటామంటే యాంటీ పోయిటరీ అంటాం. యాంటీ పోయిటరీ అంటాం. ఇట్లాంటి యాంటీ పోయిటరీ ఈ తరంలోనే ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, మనం తరం మారే కొద్దీ కాస్త కోస్త మనకు ఇది మారాలి. ఇప్పుడేనే కాదు, యాంటీ పోయిటరీ వేమన వీర బ్రహ్మం నుంచే ఉంది అనే మాటని లక్ష్మీ నరసయ్య గారు ఇందులో నిరూపించారు. అప్పటి నుంచే ఉంది అనేది. ఆ వేమన వీరబ్రహ్మం లో చెప్తూ ఆయన సిద్ధయ్య తత్వాన్ని ఒక ఉదాహరణగా ఇచ్చాడు. ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్ ఏమని చెప్పుదు లోకులకు, లోకులకు పలు గాకులకు దుర్మార్గులకు దుష్టులకు అని సిద్ధయ్య పదాలు చెప్పినప్పుడు సిద్ధయ్య పదాలు వాక్యాన్ని పరమ దిగంబరంగా ప్రవేశపెట్టాడు. బ్రాహ్మణ పండిత సాంప్రదాయానికి గొడ్డల పెట్టిగా మాట్లాడాడు. ఇంటి లోపల ఇల్లు కట్టుకొని, మంట లోపల రాట్నం పెట్టుక, కంటి లోపల కదుర్లు పెట్టుకొని, ముక్కు లోపల ఏకు పెట్టుకొని, చెవిలో బాక చేతుక తీసుకు నారాయణ అను నరము తీసుకొని తదిమ తదిమ ఏకిన కులమే మా కులము అని, అంటే వస్తువు రీత్యా రూపం రీత్యా కాస్త ఆ కొత్తగా మాట్లాడటము, అప్పటి వరకు ఉన్న నియమాల్ని కొల్లగొట్టి ధ్వంసం చేసి కొత్త నిర్మాణం చెప్పడాన్ని యాంటీ పోయిటరీగా మనం పిలుస్తున్నాం. ఇది ఈ ఆ, ఇట్లాంటి యాంటీ పోయిటరీ గురించి వేమన వీర బ్రహ్మం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉందో మనకు లక్ష్మీ నరసయ్య గారు సవివరంగా ఈ ఈ దీంట్లో చర్చించారనమాట. కొయ్యి బొమ్మలే మెచ్చు కళ్ళకు కోమలు సౌరెక్కున అంటే పాత ఎప్పుడు అంటే పాత వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త రావాలి. శ్రీశ్రీ యాంటీ పోయిటరీ గురించి ఏం చెప్పాడు, కాళోజీ యాంటీ పోయిటరీ గురించి ఏం చెప్పాడు, అసలు దిగంబర కవిత్వం అంతా యాంటీ పోయిటరీ ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా లక్ష్మీ నరసయ్య గారు ఇందులో చర్చించారు. కాబట్టి ఆ, కవిత్వ విమర్శకుడు కానీ లేదా కవులు కానీ ఉత్తమ కవిత్వం ఏది, ఉత్త కవిత్వం ఏది, చెత్త కవిత్వం ఏది అని తెలుసుకోవాలంటే లక్ష్మీ నరసయ్య గారు లాంటి విమర్శకులు రాసినటువంటి కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని, కవిత్వ చర్చనీయాంశాలు లాంటి పుస్తకాలని మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. అంటే ఉత్త కవిత్వం పాఠకుల్ని రంజింపజేయడానికి మాత్రమే పరిమితం అయితే, ఉత్తమ కవిత్వం వారిని కదిలిస్తుంది, కలవర పెడుతుంది. అంటే ఒకే కవి ఉత్త కవిత్వం రాసిన సందర్భాలు ఉన్నాయి, ఉత్తమ కవిత్వం రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కృష్ణశాస్త్రి ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నూనెలేత రెమ్మనై అన్నాడు. ఇక్కడ ఆయన పాఠకుల్ని రంజింపజేశాడు, కదిలింపజేయలేదు. అయితే అది కూడా ఉత్త కవి అంటే లక్ష్మీ నరస ఇది ఇది నా స్టేట్మెంట్ కదా, లక్ష్మీ నరస గారి స్టేట్మెంట్. అది ఉత్తమ కవిత్వం కాదు, అది ఉత్త కవిత్వంగా మాత్రమే అది పాఠకులను రంజింపజేసింది. పాఠకుల్లో కదలిక లేదు. ఆ తర్వాత ఆయన రాశాడు, నా మరణశయ్య పరుచుకున్నాను నేనే, ఏనే నాకు వీడ్కోలు ఇప్పించినాను, ఏనే నాపై వాలినాను, ఏనే జాలి నెద గడించినాను రోధించినాను అని రాసినప్పుడు ఇందులో కాస్త ఏదో కదలిక ఉంది. ఆ కదలిక వ్యక్తిగత కదలిక, ఒక మానసిక సంఘర్షణ కనిపిస్తుంది. ఆ తర్వాత గుర్రం జాషువా కూడా ఇందాక మనం చెప్పినట్టుగా తేలిక గట్టి పోతలని తెచ్చి లాంటి పద్యాల్లో ఒక అనుభూతి ఉంటుంది, ఒక అనుభూతి ఉంటుంది. ఆ తర్వాత ఆయనే గబ్బిలం రాసినప్పుడు ఆ అభాగ్యుని రక్తం ఆపరించి ఇనప గజ్జల తల్లి జీవముసే కసిరి బుసగట్టు అతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు అన్నప్పుడు ఆయన పీడన్ని ఘర్షణని ఆ తాలూకా అమానవీయతను చెప్పినప్పుడు పాఠకులను కదిలించాడు. ఇది ఉత్తమ కవిత్వం అవుతారు. రాజు మరణించిన ఒక తార రాలిపోయి, కవి మరణించిన ఒక తార గగనమేక, రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజలు నాలుకలు ఏందన్నప్పుడు ఇది ఉత్త కవిత్వం. కానీ ఆయన ఏమన్నాడు, వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు, వానికి భుక్తి లేదు అన్నప్పుడు ఇక్కడ వైరుధ్యాలు, వర్గ సంఘర్షణలు, విభేదాలు, ఇవన్నీ మనుషుల్లో ఉన్నటువంటి తేడాలు, భేదాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. అంటే ఒకే కవి ఉత్త కవిత్వం రాయొచ్చు, ఉత్తమ కవిత్వం కూడా రాయొచ్చు. అంటే లక్ష్మీ నరసయ్య గారి ఆ, మాట ఏంది అంటే ఏదైనా సరే పాఠకుల్ని డిస్టర్బ్ చేయాలి, కదిలించాలి. కదిలించినప్పుడు మాత్రమే ఆ ఆ, అది ఉత్తమ కవిత్వం అవుతుంది అని చెప్పడం కోసం ఇంత చర్చ ఆయన చేశాడనమాట. అట్లాగే కవిత్వం కేవలం హృదయ సంబంధమేనా, మేధో సంబంధం కాదా అంటే ఆ, దాని గురించి కూడా ఆయన రారా చెప్పినటువంటి విమర్శని ఉటంకిస్తూ ఎట్లాంటిది విమర్శ విషయంలో తాపీ ధర్మారావు, వడవటిగంటి కుటుంబరావు లాంటి వాళ్ళ విషయాలను తీసుకుంటూ కవిత్వం హృదయ సంబంధి అని ఇస్మాయిల్ లాంటి వారంటే ఎంత వాస్తవమో
ఆలోచన సంబంధం అనేది కూడా అంతే వాస్తవం అని లక్ష్మీ నరసయ్య గారు అంటాడు అనమాట. అంటే ఆలోచన, ఉద్వేగం ఈ రెండిటి సమన్వయమే, వాటి రెండిటి సమైక్యతే సెన్సిబిలిటీ. అంటే ఆలోచన ఉద్వేగాల సంగమం కవిత్వం హృదయం నుంచి మనసుకు చేరుకుంటుంది అనడంలో ఏది దేని పాలు ఎక్కువ అంటే హృదయం పాళ్ళు ఎక్కువ, మనసు పాళ్ళు తక్కువ అని కాదు. హృదయం పాళ్ళు ఎక్కువైతే అది చమత్కారమైనటువంటి కవిత్వం. అందులో విట్టు ఉంటుంది, చెలెత్తు ఉంటుంది, తెలివైన వాక్య నిర్మాణాలు ఉంటాయి. అట్లా అది అది కవిత్వం. కవిత్వం కాకుండా ప్రమాదం కూడా ఉంది. అట్లాంటివి ఇస్మాయిల్ లాంటి వాళ్ళు రాశారు అన్నప్పటికీ హృదయం కూడా ఒక ఉద్వేగ వ్యవస్థే. మనసు అనే ఆలోచనల మనసు ఇటు హృదయము అటు మెదడు ఈ రెండు కూడా అవిభాజ్య భాగాలు, ఒకే అవయవానికి చెందినటువంటి భిన్న వ్యవస్థలు, విడివిడి భాగాలు కాదు. స్పష్టత కోసం మనం వాటిని విడివిడి నామాలతో పిలుస్తాం కానీ అదే విడివిడి. అంటే కవిత్వం ఏకకాలంలోనే హృదయ సంబంధం కావచ్చు, మేధో సంబంధం కూడా కావచ్చు. అంటే కవి ఎట్లా తీసుకుంటున్నాడు, కవి ఏం చేస్తున్నాడు, దాన్ని పాఠకుడిని కదిలిస్తున్నాడా లేదా కేవలం రొమాంటిసైజ్ చేసి వదిలేస్తున్నాడా, లాంటి అంశాలను కూడా మనం ఆ పరిగణలోకి తీసుకోవాలన్నమాట. కాబట్టి ఆ కవిత్వ నిర్మాణ పద్ధతులు లేదా కవిత్వ వర్క్షాపులు అంటే లక్ష్మీ నరసయ్య గారు కేవలం నిర్మాణ పద్ధతితో పాటు ఒక భావజాలం, ఆ దృక్పథాలు, సామాజికత, కవిత్వ విమర్శకులు ఎట్లాంటి విషయాలను చేసుకోవాలి, మన విమర్శని ఏది ఉన్నతంగా నిలబడుతుంది, ఏది ఆలోచనాత్మకం చేస్తుంది అంటూ ఒక తాత్వికమైనటువంటి ముద్రతో ఇంగ్లీష్ సాహిత్యం మీద తానుకున్నటువంటి పట్టుతో ఇవాళ వస్తున్నటువంటి కవిత్వాన్ని ఎప్పటికప్పుడు నిరంతరం ఆయన పరిశీలిస్తూ తనదైనటువంటి పరిశీలన చేస్తూ ఇప్పటికీ కవిత్వ నిర్మాణ పద్ధతులను ఆయన వదలలేదు. ఇవి తర్వాత తరాలకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అంటే కవిత్వ నిర్మాణ పద్ధతులు వచ్చిన తర్వాత గొల్లోస్ బాబా గారు కవిత్వ భాష అనేటువంటి ఒక పుస్తకం వేశారు. అది కూడా దాదాపు ఇట్లాగే ఉంటుంది. అయితే ఇంత లోతైన చర్చ బాబా గారు చేయలేదు. జస్ట్ ఆ నిర్మాణ పద్ధతి ఉదాహరణ మాత్రమే ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇక్కడ లక్ష్మీ నరసయ్య గారు ఆయన ఆ ఆ కవిత్వ నిర్మాణానికి సంబంధించి, తాత్వికతకు సంబంధించి, దృక్పథానికి సంబంధించి, భావజాలానికి సంబంధించి ఒకే కవులో ఎట్లాంటి కోణాలు ఉన్నాయి, కవులిద్దరూ లేదా ఒకే కవి ఎట్లాంటి నిర్మాణం చేస్తాడు లాంటివి ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీ నరసయ్య గారు ఇప్పటికీ అనేక ఆ, ప్రసంగాలు ఇస్తుంటారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆయన పిలుస్తారు. తర్వాత ఆయన ముందు మాటలు ఇవన్నీ కూడా మనకు విమర్శకుడిగా వాళ్ళ వచన కవిత్వానికి సంబంధించి నన్ను ఏమైనా ర్యాంక్ ఇమ్మంటే, అంటే నేను ర్యాంక్ ఇచ్చే వ్యక్తిని కాకపోవచ్చు, కాకుంటే నా దృష్టిలో ఆ, వచన కవిత్వ విమర్శకు అప్పుడెప్పుడో మనకు రారాలు, తర్వాత త్రిపురనేని మధుసూదన్ రావు లాంటి వ్యక్తులు ఆ ఆ కాలంలో ఆగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక ట్రాక్ ఎక్కించి, అయితే లక్ష్మీ నరసయ్య గారిలో కూడా ఒకటి రెండు ద్వంద్వమైనటువంటి భావాలు లేకపోలేదంటే ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయన కన్ఫ్యూజ్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లక్ష్మీ నరసయ్య గారు ఇద్దరిని మహాకవులుగా చెప్పాడు. శ్రీశ్రీ గారిని, శివసాగర్ గారు. శ్రీశ్రీని చెప్పాడు, శివసాగర్ని చెప్పాడు. అంటే దాన్ని విభేదించే వాళ్ళు ఉండొచ్చు, దాన్ని ఆహ్వానించే వాళ్ళు కూడా ఉండవచ్చు. ఆయన ఇటు ఎర్రదనాన్ని, అటు ఆ, ఏమంటాం మన లాల్ నీల్ అని శ్రీరామ్ కూడా ఒక లక్ష్మీ నరసయ్య గారి విమర్శ మీద ఒక వ్యాసం రాశాడు. ఆ, లక్ష్మీ నరసయ్య గారు లాల్ నీల్ మధ్య నలిగాడు అనేటువంటి ఎరుపుదనం, ఇటు దళిత అంటే దళిత బహుజనుల ఆ అజెండాని, దళిత బహుజనుల ఆ తాత్వికతని లేదా అంబేద్కర్ దృక్పథాన్ని, పూలే ఆలోచనని లక్ష్మీ నరసయ్య గారు ఆ కవిత్వ నిర్మాణ పద్ధతుల్లోనూ కవిత్వ చర్చనీయాంశాల్లోనూ ఆయన కొన్ని కొలమానాలు ఇచ్చుకుంటూ, కొన్ని సాక్ష్యాలు ఇచ్చుకుంటూ, కొన్ని రుజువులు చేసుకుంటూ ఆ మార్గంలో వెళితే సమాజము బాగుంటుంది, కవిత్వము బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఇప్పటికీ నిరంతరం రాస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. ఎక్కడ కొత్త కవి కొత్త వాక్యం కనపడ్డా ఆయన హత్తుకుంటారు. ఫోన్ చేయకపోయినా నా గురించి వ్యాసం రాయి అని ఆయన అడగక్కర్లేదు. ఆయన ఒక వాక్యం చాలా ఈ అభివ్యక్తి కొత్తగా ఉంది, నిర్మాణం చాలా బాగుంది, వీడెవడో బాగా రాస్తున్నాడు అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఒక వ్యాసం రాస్తాడు. అంటే ఎంత అప్రమత్తంగా, ఎంత నిజాయితీగా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి లక్ష్మీ నరసయ్య లాంటి గారి విమర్శకులు ఇంకా కూడా రావాలి. వాళ్ళు చెప్పినటువంటి ఆ నిర్మాణ పద్ధతుల్ని, ఆ ఆ దారుల్ని, వాటినన్నింటిని కూడా పట్టుకొని అలాంటి తరమంతా కూడా మరింత మంచి కవిత్వం రాయడానికి, లేదా ఇప్పటికే కవిత్వం రాస్తున్న కవులు వారి కవిత్వంలో ఉన్నటువంటి లోపాలని లేదా గుణాలని తెలుసుకుని ఒక మంచి ట్రాక్ పట్టుకునేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్తూ, నేను ఎంతసేపు మాట్లాడా నాకు కూడా తెలియదు. నా దగ్గర వాచ్ కూడా ఏమీ లేదు. ఆ
బహుశా కవిత్వ నిర్మాణ పాత్రలకు సంబంధించి చాలా అంశాలు నేను చర్చించానని అనుకుంటున్నాను. ఇంతటితో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. శివప్రసాద్ గారు, పెనుగొండ గారు. సుమారు ఒక గంటన్నర దాటకుండా మాట్లాడారు గోపాల్ గారు. ఓకే సార్, నేను సమయం కూడా చూడలేదు. మాట్లాడారు. చాలా మంచి ప్రసంగము. ఎలాగంటే ఈ కవి సమ్మేళనాలు పెట్టి ఏదో జాతీయ కవి సమ్మేళనాలని బహుమతులు ఇచ్చేటటువంటి వాళ్ళు ముందు ఆ పోటీలో లేకపోతే అలాంటి జాతరలో పెట్టడం కన్నా ఇలాంటి ఉపన్యాసాల ద్వారా ముందు కవులకు నీ కవిత్వం నిర్మాణ పద్ధతుల గురించి తప్పనిసరిగా క్లాసులు చెప్పి ఆ తర్వాత వాళ్ళ కవిత్వం రాయమని రాయించితే చాలా బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. అయితే చాలా మంది నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళంతా వచ్చేసింది మాకు, మేము సర్వజ్ఞులం అనుకునేటటువంటి పరిస్థితే ఇవాళ ఉంది. రాసిన ప్రతి ముక్క అది కవిత్వం అనుకునేటటువంటి పరిస్థితి. అందుకనే కవిత్వం ఎవరైతే రాస్తున్నారో అందులో వాళ్ళను చదువుకునే పరిస్థితిలోనే ఉన్నారు ఇవాళ. అది కూడా లేదనుకుంటా చదువుకునే పరిస్థితుల్లో. నిజంగా మీరు వారు కవిత్వం యొక్క నిర్మాణ పద్ధతుల గురించి ఎంత ఉపయోగకరమైన ప్రయోజనాత్మకమైనటువంటి, ముఖ్యంగా అధ్యయనం చేసే వాళ్ళకి, అదే విధంగా రాసే వాళ్ళకి, అందరికీ కూడా అవగాహన చేసుకోవటానికి కూడా, కవిత్వాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి అనే దానికి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి మీ ఉపన్యాసం ద్వారా తెలిసిందని చెప్పి నేను భావిస్తున్నాను. మంచి వివరణాత్మకమైనటువంటి వ్యాసం లక్ష్మీ